16వ వచనాన్ని చదువుకుందాం. నిరేక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శిష్యుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. దేవుడి వాక్యం దీవించును గాక. ఇంకొక వాక్యం కూడా చదువుకొని మన అంశానికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. మీ కొరకును లౌదికీయ వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నారు. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రేమ నమ్మగలిగిన మా ప్రియ పరమ తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరమును ఎకరెత్తుకున్న దేవా, పేరట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పేరట బయలుపరుచుకున్నవాడా, ప్రవక్తల ఆత్మలకు దేవుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయన పాటల ద్వారా మహింపరచబడ్డారు. అలాగే కొన్ని సాక్ష్యాల ద్వారా మీరు చేసినటువంటి కార్యాలను బట్టి నీ మందిరంలో దేవా సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. అలాగే మాకు ఇచ్చిన వాటిలో మేము మీకు ఇచ్చాము రబ్బా. కానుకలు కానీ, దశభాగులు కానీ, కృతజ్ఞత అర్పణలు కానీ ఏమైతే మీకు ఇచ్చి ఉన్నామో వాటిని ఆకాశవాంగులిప్పి విస్తారమైన ఆశీర్వాదాలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. నీకు ఇచ్చి ఎవరు నష్టపోలేదు ప్రభువా, నీకు ఇవ్వని వారు నష్టపోయారు, కానీ నీకు ఇచ్చిన వారి చరిత్రలో నష్టపోలేదు ప్రభువా. నిశ్చయముగా దేవా, నీతిమంతులు భిక్షమెత్తుకుంటా ఎన్నడూ నేను చూడలేదని దావీదు చెప్పినట్లుగా నాయన, నీ పిల్లలు నాయన ఎప్పటికీ నాయన నాయన ఖర్జూర మొక్క వలె సిగురించేవారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయంగా ఈ సమయంలో దేవా ఇంత నడిపించిన కొందరు స్తోత్రాలు. మరి సమయంలో చదవబడిన వాక్యము దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం మీది మేము నీవారమై ఉన్నాం, మాతో ఉండండి ప్రభువా. మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని స్వాధీనము తీసుకోండి, కంట్రోల్ తీసుకోండి నాయన. ఆటంకాలు, అపరాధాలు, డిస్టర్బెన్స్ అన్నీ కూడా యేసుక్రీస్తును బంధించుచున్నాను దేవ. పాపికి రక్షణ, రోగి స్వస్థతను అనుగ్రహించి వాక్యంతో ఆత్మను పోషించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చొని పేరు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఆ 2 కుర్చీలు ఖాళీ ఉన్నాయి చూడండి. అక్కడ ఎదురు కూడా 2-3 కుర్చీలు ఉన్నాయి. పిల్లలు కింద కూర్చోండి అమ్మా, పిల్లలు కూర్చోండి. ముందుకు వచ్చేది కుర్చీలు ముందున్న ఖాళీ. అంటే ఎవరన్నా వస్తాను చెప్పి ఉంచమన్నారు మిమ్మల్ని. ఏమండి కాల్ చేసి కానీ నాకు ముందు సీటు మీ పక్క సీటు ఉంచండి, మీరు కూర్చోకుండా అని చెప్పారు. వీపులకి ఏమైనా చేరే ఉంది అక్కడ ఏమన్నా? అందరికీ సమానమే. ముందుకు వచ్చేయండి. ముందు సీట్లు ఖాళీ ఉండకూడదు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీరు చిన్నపిల్లలు కాదు, చాలా పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు ఆటలు ఆడకూడదు, చిన్నపిల్లలాగా ప్రవర్తించకూడదు. ప్రైజ్ ది లార్డ్. మీరు చాలా పెద్దవాళ్ళు, వాక్యంలో చాలా పరిపూర్ణలు అయిపోయారు అనుకుంటున్నాను. మీరు మూలపాఠాలు తెచ్చుకునే వారు ఉండకూడదు. వాళ్ళ నుంచి మొదలెడితే కష్టం. ముందుకు వెళ్ళాలి తప్ప ట్రైన్ వెనక్కి వెళ్తే ప్రయాణం సాగదు. దేవునికి మహిమ కలుగాక. ఒక్కసారి చెప్పినప్పుడు లైఫ్ అంతా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది విషయం. మీరు గుర్తుపెట్టుకోలేదంటే సరిగా వింటలేదని అర్థం. విన్నారంటే పాటిస్తారు ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగాక. అక్కడ సీటు ఖాళీ ఉందండి. అదే ముందు వెనుకున్న వాళ్ళు ముందు కూర్చోండి అమ్మా. వెనుకున్న వాళ్ళకి వచ్చే వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా. మీ ముందు సీటు ఖాళీ ఉందంటే అది ఎవరికో కాదు, నీకే. ప్రైజ్ ది లార్డ్. ఆ వెనుకున్న సీటు విడిచిపెట్టండి. ఎవరైనా వస్తారు కదా, లాస్ట్లో కొంతమంది వస్తారు కదా, దరిద్రులు, వాళ్ళకి ఇద్దాం. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినపడుతుందండి? నేనేమంటున్నాను తెలుసా మీకు? హల్లెలూయా అంటున్నాను. దాన్ని మీరేమనాలి? కేవలం వినాలనుకుంటున్నారా? వింట మాత్రమే అయితే ఉపయోగం లేదు. స్పందన, ప్రతిస్పందన అంటారు. అలా
అలను పిలుచుట, కరుడు కని పిలుచుట. కాబట్టి ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవన్నీ పర్యాపదాలు అన్నమాట. వీటిని మళ్ళా చెప్పుకోలేదు. నీ వేదిక మీద నిలబడి అల్లుడు చెప్పగానే సంఘం అంతా ఏం చేయాలి? అనాలోచన కూడా కూర్చోకూడదు, అనాలోచన కూర్చోకూడదు. ఏమండి, ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్తున్నారు జాగ్రత్తగా వింటూ. ఇక్కడ రెండే పనులు, నోటితో పని ఉంది, చెవులతో పని ఉంది. అంతకు మించి పని మీకేమీ ఇక్కడ తట్ల బొట్లు ఎత్తక్కర్లేదు. కేవలము వాక్యం వినటం, దానికి స్పందించడానికి నోరుతో ఆమె చెప్పడం, అలా చెప్పడం కన్నా కష్టమా ఇది? ఏమన్నా కష్టమండి? కానీ మీరు కూర్చుని మౌనంగా అలా ఉన్నారంటే దాని అర్థం మీరు ఇక్కడ అసలు లేరు అని అర్థం అనమాట. మీ జర్నీ ఇక్కడ లేదని అర్థం. వ్యర్థంగా మీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, మీ ప్రార్థన బట్టి నేను మలేషియా, సింగపూర్ వెళ్ళడం జరిగింది. ఆ దేశాన్ని చూడటమే కాదు, కొంతమంది తెలుగుని కాల్చడం జరిగింది. నా పునాదిని వేసుకుంటాం జరుగుతుంది. పేరు త్వరలోనే సింగపూర్కి వాక్యం చెప్పడానికి పిలుపు వస్తుంది ఖచ్చితంగా. నాకు దానికోసం ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగుగాక. చెప్పొచ్చు హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళి 2 పనుల మీద ఉంటాను అనమాట. ఒకటి దేవుని పని, ఇంకోటి నా కుటుంబం కోసం కష్టార్జితం పని. ఈ 2 పనుల మీద ఉంటాను అనమాట. కాబట్టి ఆ విషయంలో మీరు అవగాహన కలిగి ఉంటారు అనుకుంటున్నాను. పేరు అవగాహన లేకపోతే నాతో కూర్చోండి, నాతో మాట్లాడండి, మీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగుగాక. కానీ మనిషిని అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఏ మనిషినైనా సరే, మీ పక్కన భార్య అయినా, భర్తనైనా, తల్లినైనా, తండ్రినైనా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, కొలీగ్స్నైనా, మీతో ఉన్న ఏ వ్యక్తినైనా అపార్థం కన్నా ముందు అర్థం చేసుకోవాలి. మీరు సంఘం, లోకం ముందు అపార్థం చేసుకుంటుంది. మీరు లోకం కాదు కదా, మీరెవరు? లోకంలోంచి తీయబడినవారు. కాబట్టి అపార్థానికి ముందు మీరు అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. లోకం ప్రతి వ్యక్తిని అపార్థం చేసుకుంటుంది. ఎందుకంటే 80% అంతా నెగిటివ్ ఉంది, లోకం అంతా విషయంతో ఉందన్నమాట. సరే, మీరు లోక సంబంధులు కాదు కాబట్టి, ఈ లోకం నుంచి వేరు చేయబడారు కాబట్టి, మీరు లోకస్తుల లెవెల్ ఉండకుండా అపార్థం కన్నా ముందు ఏ అర్థం చేసుకోవాలి? ఎవరిని మాట్లాడేంటండి? ఏం అర్థం చేసుకోవాలి? అపార్థం కన్నా అర్థం చేసుకోవడానికే ప్రయత్నించండి. ఏదైనా అర్థం కాదనుకోండి, నాకు అర్థం కావట్లేదు ఏంటి అని తపన పడి ప్రార్థన చేసుకొని, అవసరమైతే ఆ వ్యక్తి దగ్గర కూర్చుండి, నువ్వేంటి నాకు అర్థం కావట్లేదు, దయచేసి నా కన్ఫ్యూషన్ అంతా తీసేయడానికి నీతో కూర్చున్నానని చెప్పి వాళ్ళతో కూర్చొని చక్కగా మీరు మాట్లాడుకోవాలి. ఆ విధంగా మారిపోవాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. మీకు సహోదరుల మధ్య ఏదన్నా అర్థం కాకపోతే 3వ వ్యక్తికి చెప్పొద్దు ఎప్పుడు కూడా. మీ ఇద్దరి సమస్యని 3వ వ్యక్తికి చేరనీయకండి. అలాగే భార్యాభర్తల విషయాలు కూడా, అటు అమ్మాయి తరపున అబ్బాయి తరపున కుటుంబానికి ఏ విషయం కూడా బయటకు వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకునే విషయాలు, ఏ సమస్య అయినా సరే ఇద్దరి మధ్య నుంచి 3వ వ్యక్తికి ఎప్పుడైనా చేరిందా, అక్కడతో నీ కళ్ళు నువ్వే పడుచుకుంటాడు అనమాట. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఏమండి చెప్పుకోవటంలో మీరు పాడు చేసుకోవద్దు మీ లైఫ్ని. పేరు సమస్యలు అందరికీ ఉంటాయి, అక్కర్లందరికీ ఉంటాయి. కొంత చెప్పుకుంటారు, కొంత చెప్పుకోరు. చెప్పుకున్నంత మాత్రం నేను తీరుతాయా? నాకు 20 లక్షలు ఉన్నాయంటే ఏం తీరుతుందా? నాకు చాలా ఇబ్బందిగా ఉందంటే తీరుతుందా? నాకు చాలా కష్టాలు ఉందంటే తీరుతుందా? కాబట్టి అస్సలే ఇంటి సమస్యని, ఇంటి గుట్టుని ఎప్పుడు కూడా గడప దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే సంఘంలో కూడా ఏ విషయం చెప్పినా ఇక్కడి నుంచి కూడా మీరు బయటికి చేరకూడదు. ప్రతిసారి ఈ విషయాలు బయటికి 3వ వ్యక్తికి తెలియకూడదు. అలా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మీరు ఒక చక్కటి అవగాహన కలిగి జనులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. చెప్పండి హల్లెలూయా. కొన్ని ఉంచుకోవాలి, కొన్ని ఏమో తెంచుకోవాలి, కొన్ని ఏమో లోపల ఉంచుకోకూడదు, కొన్ని బయటపడేయాలి. ఏమి ఉంచుకోవాలో, ఏమి బయటపడాలో దీనికి కూడా జ్ఞానం ఉండాలండి. దేవునికి మహిమ కలుగాక. కొందరు ఏమి ఉంచుకోరు, అన్నీ బయటికి వేస్తూ ఉంటారు అన్నమాట. అదో రోగం అది. లేదా ఖచ్చితంగా ఒక అవగాహన కలిగి ఉండాలి. మనిషి ఎదిగిన తర్వాత మంచి చెట్లు తిరిగి వృక్షఫలం అన్నట్టు, మంచి చెట్లు ఎరిగినవాడిగా అనగా అవగాహన కలిగిన వాడిగా, ఇటు వెలుగు చీకటి మధ్యన ఉన్నవాడు జ్ఞానంపూర్వకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగాక. మరి పోయిన వారం మీరు సహోదరుడు శ్యామ్ గారు మీకు వాక్యం అందించారు. మరి అద్భుతంగా మీరు దీవించబడని నమ్ముతున్నాను. పేర ఆయన బోర్ల కోసం మీతో మాట్లాడని చెప్పాడు నాతోటి. మరి మీకు ఏ బోర్ అర్థమైందో నాకు అర్థం అవ్వట్లేదు. మీకు ఏమైనా బోర్లు అర్థమయ్యా? ఏమండి, దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ప్రియమైన స్తోత్రులారా, దేవునికి వాక్యం అయితే మీకు కొద్దుగా ఉండదు.
ఎల్లప్పుడూ కూడా అది నుంచి కూడా అదే క్రమంలో ఉన్నా నేను కూడా, అది ఎప్పుడూ మారదు కూడా. దేవునికి స్తోత్రం కలిగాక. ఏదైనా ముఖ్యమైన పని అయితే ఆ స్థానంలో ఖచ్చితంగా మీకు వాక్యం అందించడానికి దైవ సేవకుండా లేకపోతే ఏదో విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. సంఘం అనేది కుంటుపడకూడదు, వ్యక్తిని బట్టి ఆగిపోకూడదు. అది ఎల్లప్పుడూ ముందుకు కొనసాగాలి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పచ్చా హల్లెలూయా, చెప్పచ్చా హల్లెలూయా. సరిపోలేదు నాకు నిద్ర వచ్చేస్తుంది బాగా. మిమ్మల్ని చూస్తే ఇంకా నిద్ర ఎక్కువ రాకూడదు నాకు, అది విషయం ఇక్కడ. మిమ్మల్ని చూసి మీ ఉద్యమించి నిద్ర ఎగిరిపోవాలి, అది మీ చేతిలో ఉంది. అది మీరే నాకన్నా దారుణంగా ఉంటే కనుక జోగి రాసుకున్నట్టు అయిపోద్ది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. ఒక నడిపింపు ఎదురు చూస్తున్నాను నేను. హల్లెలూయా, చెప్పచ్చు హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే, గట్టిగా పడింది, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు మీ మనలో పెట్టుకొని పోయారా. దైవభక్తి అనేది ఒక మర్మం అండి. తిమోతి రాసిన పత్రికలో పౌలు చెప్పినట్లుగా నిరక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది అంటున్నాడు. అంటే దైవభక్తిని గురించిన మర్మము అంటే భక్తి కూడా ఒక మర్మముగా ఉంది. భక్తి అనేది కూడా మర్మమే. భక్తి చేసే ప్రతి వ్యక్తి దైవత్వం తెలుసుకుని భక్తి చేస్తే దానికి భక్తికి అర్థం ఉందన్నమాట. నాతో ఉందండి, దేవునికి మహిమ కలుగాక. అంటే దైవభక్తిని గురించిన అంటే దేవుని భక్తిని గురించి కూడా ఒక మర్మం ఉంది. అంటే పౌలు ఉన్నాడు ఇక్కడ దైవభక్తి గురించిన మర్మం ఒకటి. రెండోది అక్కడే ఉన్నాడు పౌలు మళ్ళా కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు మర్మం అంటున్నాడు. ఇక్కడే ఉన్నాడు దైవ భక్తిని గురించిన మర్మం. అంటే భక్తి చేయటం కూడా మర్మమే. ఏది మడితే అది భక్తి కాదు, ఎలా మడితే అలా భక్తి చేస్తే అది అంగీకరించబడదు. చాలామంది సొంత భక్తి చేస్తూ ఉంటారండి, తనకు నచ్చిన రీతిగా, తనకు అనుకున్న రీతిగా. నీకు నాకు నచ్చిన రీతిగా భక్తి చేస్తే అది దైవభక్తి మర్మము కాదు. భక్తి చేసే విధానంలో కూడా దైవం భక్తి గురించి అంటే దైవం గురించిన భక్తి గురించి కూడా మర్మం అంట. అంటే భక్తి చేయటము కూడా ఇన్ని భయంకర లోకంలో ఎలాంటి భక్తి చేయాలో కూడా ఆ భక్తి యొక్క మర్మం కూడా ఉందండి. ఈరోజు ఎవరి మడితాలు ఇష్టాసారంగా నల్ల బట్టలు, తెల్ల బట్టలు, పసుపు బట్టలు, ఎర్ర బట్టలు, ఏవో బట్టలు వేసుకుని ఏదో భక్తి చేస్తామనుకుంటున్నారు పేర. అలాగే చాలామంది గుడ్లు లేకుండా దిగంబరికి వెళ్ళటం భక్తి అనుకుంటున్నారు. కొంతమంది కసే వస్త్రాలు, అవస్థలు ధరిస్తే భక్తి అనుకుంటున్నారు. కొంతమంది మొత్తం అంత విడిచిపెట్టి వైరాగ్యం అంటారు. ఎక్కడికో హిమాలయ ప్రాంతం వెళ్ళిపోయి కూర్చి ఉండి అక్కడ ఏదో సాధన చేస్తే భక్తి అనుకుంటారు. కొందరు అఘోరీలు తయారయ్యి వారు భక్తి అనుకుంటారు. కొందరు తమస్త ఆస్తి అంతా అమ్మేసి ఏమండి తర్వాత వాళ్ళు భూమి మీదకి వచ్చి అక్కడక్కడ తిరుగుతూ అడుక్కుంటే భిక్షాట అంటారు దాన్ని, భిక్షాట. అది కూడా ఒక భక్తి అనుకుంటారు పేర. ఇవన్నీ మనుషులు పెట్టుకున్న కార్యాలు. చాలామంది బట్టలు పంచిపెట్టడం భక్తి అనుకుంటారు, బోయిన పెడతాం భక్తి అనుకుంటారు, చాలామందికి దానం చేస్తే భక్తి అంటారు. కాదు, అసలు దేవుని గురించిన దైవభక్తిని గురించిన మర్మము కూడా గొప్పదే. ఇలాంటి భయంకరమైన భక్తి ముసుగులో అసలు ఏది నిజమైన భక్తి, ఎలాంటి భక్తి, దేవుడు ఎలాంటి భక్తిని కోరుకుంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే భక్తి. అంటే నిజమైన దేవుని పట్ల భయము కలిగి ఉండటమే భక్తి. బైబిల్ సామెతల గ్రంథంలో చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. యెహోవా యందు భయం ఉండాలి భక్తి విషయంలో. అంటే భక్తే, కానీ యెహోవా యందు భక్తి ఉన్నవాడు, భక్తి ప్లస్ భయం కలిగి ఉన్నవాడు
దీవించబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు యెహోవా యందు భక్తి లేకుండా దానికి బయట ఆరాధించే భక్తి అసలు భక్తే కాదు. అలాగంటే పెద్ద గొడవలు అయిపోతాయి. అలాగంటే పబ్లిక్లో పెద్ద గొడవలు అయిపోతాయి. కానీ సంఘాన్ని చెప్తాను పేరా, భక్తి అనేది ఒక వస్త్రధరనో, ఒక వేషధరనో, ఒక దాన ధర్మాలో, లేకపోతే ఏదో అనుకున్నది కానే కాదు. దైవ భక్తి అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవునికి మహిమ కలుగాక. అంటే నిజ దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు మీలో భక్తి ఉంది అనుకోండి, భయం లేకపోతే వేస్ట్. భయం ఉండి భక్తి లేకపోతే వేస్ట్. అందుకే దేవుని యందు భయము మరియు ప్లస్ భక్తి, భయభక్తులు అని రాయబడింది బైబిల్లో. 2 పదాలండి అవి, భయము ప్లస్ భక్తి, భక్తి ప్లస్ భయము, రెండూ కలిసి ఈరోజు భయం ఉండి భక్తి ఉండి, భక్తి ఉండి భయం ఉండి, అసలు దేవుడు ఎవరో తెలియని భక్తి ఉంది. అసలు దేవుడు ఎవరో తెలియని భక్తి ఉంది. అందుకే పౌలు అన్నాడు, నిరక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది అన్నాడు. ఇక్కడ దైవత్వం గురించిన లేక దైవభక్తి గురించిన మర్మము అంటే, ఈరోజు భక్తి పరులు అంటారు కదా, ఒక సామెత ఉంది, భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానం కలిపే అగరబత్తి అంబికా అగరబత్తి అంటారండి. ఏంటి, కొవ్వు అగరబత్తి తీసుకొచ్చేస్తే భక్తి అయిపోద్దా? అట్టుపల్లి పెట్టేస్తే భక్తి అయిపోద్దా? కొబ్బరి కొట్టేస్తే భక్తి అయిపోద్దా? కషాయ వస్త్రాలు ఆ వస్త్రాలు తీసుకుని నానధర్మం చేసేది భక్తి అయిపోద్దా? ఇలా లోకంలో జరిగేదంతా ఇదండి. ఇదంతా ఒక తంతు. భక్తి అనేది అది కాదు. అసలే మారు మనసు పొంది నిజ దేవుని తెలుసుకొని దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి ఆ విధంగా కొనసాగేటువంటి వాడు, ఎవరికి హాని చేయకుండా. దావీదు అంటాడు, నీతిమంతుల పిల్లలు ఎన్నడూ భక్ష్యం ఎత్తకుండా నేను చూడలేదు అంటున్నాడు అండి. నీతిగా జీవించడం అండి. అడ్డుగా, ఆటంకులుగా, ఇబ్బందులుగా, ఆటంకపరిచేవాడుగా, బాధ పెట్టేవాడుగా, హింసించేవాడుగా, దూషించేవాడుగా, అడ్డుబండగా ఉండేది భక్తి కాదండి. అసలు నిజదేవుని తెలుసుకుంటాం ఒక కార్యం. నిజదేవుని తెలుసుకొని దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారు ఖచ్చితంగా దేవుని చేత అంగీకరించబడతారు. చూడండి, ఒక మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు, లేకపోతే అపోస్తలుల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనంలో ఇలా రాయబడింది, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు అనేవాడు పక్షపాతి లేనివాడు. అంటే దేవునికి కులము, మతము, ప్రాంతము, జాతితో, రంగుతో సంబంధము లేదు. ఈరోజు భక్తికి వచ్చేసరికి కులభక్తి, మతభక్తి, జాతి భక్తి, ప్రాంత భక్తి, ఏమండి గ్రామ భక్తి లేవా? ఇవన్నీ లేవా? గ్రామానికో దేవత, కులానికో దేవత, మతానికో దేవత, దేశానికో దేవుడు, ఇలా ఇవన్నీ పెట్టుకున్న పేర. అందుకే ఇక్కడ దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అనేవాడు పక్షపాతి కాడు. అంటే దేవుడు అనేవాడు ఒకవైపు మాత్రమే జనాల్ని ప్రేమించేవాడు, ఇంకో జనాన్ని ద్వేషించేవాడు కాదు. దేవుడు 2 రకాలండి. ఒకటి, దేవుని పట్ల భయభక్తి కలిగి ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. ఏ జనాంగమైన అక్కడ కింద రాయబడి చూడండి, దేవుడు పక్షపాతి కాడు నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములో అంటే ఆకాశం కింద ఉన్న ప్రతి జనములోను ఆయనకు భయపడి. ఇక్కడ భయమే భక్తికి మూలాంశము. అసలు భయమే, దేవుడంటే భయమే లేకపోతే భక్తే చేయటం ఉండదండి. భక్తి ఎందుకు చేస్తాడు? భయముతో చేస్తాడు. సో దేవుడంటే భయం ఉండాలండి. సేవకుడు అంటే భయం ఉండాలి. ప్రవక్త అంటే భయం ఉండాలి. దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి. ఆరాధన అంటే భయం ఉండాలి. వాక్యం అంటే భయం ఉండాలి. ఎందుకంటే భయం అనేది ఎలా చేస్తాడంటే నిన్ను సరైన స్థితిలో పెడతామాట. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వానిని ఆయన అంగీకరించును. ఒక దేవుడు ఒక జనాంగను మాత్రమే, ప్రజలు మాత్రమే అంగీకరిస్తున్నాడా? కాదు. ఒక అవకాశం అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడండోయ్. కానీ వారు దాన్ని ఏం చేశారు? దేవుని పట్ల భయం లేకుండా, నీతిగా లేకుండా, విచ్చలవిడిగా తిరిగినప్పుడు దేవుడు వారి నుంచి నడిచి బయటకు వచ్చేసాడు. వారి నుంచి ఆయన వేరైపోయాడండి.
అర్థమైంది మీకు చెప్పింది? అంటే మా దేవుడే అని చెప్పుకుంటూ మా దగ్గరే కూర్చుంటాడు, ఇక్కడ మాకే సొంతం, మేము ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే దేవుడు వారితో ఎమ్మలేకపోయాడు. తెలిసే మీకు ఆ విషయం. దేవుడు ఇశ్రాయేలును విడిచిపెట్టి బయటికి వచ్చేసాడండి. వచ్చి ఆయన ఏమంటే ఎవరైతే ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయనంట అంగీకరిస్తాడట. అది ఏ జనమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే. ఇప్పుడు దేవుడు ఎవరు అంగీకరిస్తారంటే కేవలం క్రైస్తవులు మాత్రమే దేవుడు అంగీకరించడం లేదు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు కూడా అంత మాత్రాన దేవుడు వారిని నా ప్రజలు, నా జనము అని దేవుడు అంగీకరించటంలే. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఇష్టాసరంగా జీవించుకుంటూ ఎలమడతలు జీవించుకుంటూ ఉంటే దేవుడు వారిని కుమార్తెలుగా దేవుడు అంగీకరించట్లే. దేవుడు అంగీకరించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. చూడండి, అక్కడ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవాడిని ఆయన అంగీకరించును. దేవుడు నిన్ను అంగీకరించాలంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టను కాబట్టి, నేను వర్తమానంలో జన్మించిన కాబట్టి, నేను ప్రవక్తని అంగీకరిస్తాను కాబట్టి, నేను ఫోటో పెట్టుకున్నాను కాబట్టి, పక్షి బొమ్మ వేసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనుకుంటున్నాం. నెవర్. వాటిని బట్టి దేవుడు అంగీకరించాడు. భయము నీతిగా ఎవరైతే నడుచుకుంటారో, అక్కడ భయము నీతనం తప్ప బొమ్మలు లేవు, అక్కడ నీ కార్యాలు లేవు. అక్కడ ఎవరైతే భయపడి నీతిగా నడుచుకుంటారో ఆ జనం ఏ జనంగమైనా సరే, ఎంత భయంకర పాపములో ఉన్నా, ఎంత అవినీతిగా జీవించినా, ఎంత భయంకర విగ్రహాలు ఉన్నా, దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న ప్రతి వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు కేవలము మాదిగా తక్కువ కులాలకు మాత్రమే సొంత దేవుడు రాయబడలేదు బైబిల్. అక్కడ పేరా ఆయన మాలోలకి, మాదిగోళ్ళకి, కులం తక్కువడికి, కేటగిరీ తక్కువడికి సంబంధించిన దేవుడని అనుకున్నారు ప్రజలు. కాదు, ఆయన అతీతమైన వాడు, ప్రజలందరికీ అతీతుడు, సూపర్ న్యాచురల్. ఆయన అతీతమైన వాడుగా ఉన్నాడు. ఆయనకి జనం, కులం, మతంతో సంబంధం లేదు. జనాలు ఎవరైతే ఆయనకి భయపడి నీతిగా నడుచుకుంటారో ఆ జనం ఏ జనమైనా సరే, ఎక్కడున్నా సరే దేవుడు వారిని అంగీకరిస్తాడు. దేవుడు కేవలం క్రైస్తవులకి దేవుడు కాడు. ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న ప్రతి వానికి ఆయన దేవుడే నడిపారా. దేవుడికి మహిమ కలుగాక. కాబట్టి భక్తి ఎలా మడతలు చేస్తే దేవుడు అంగీకరించడం లేదండి. ఇష్టాసరంగా, ప్రైజ్ ది లార్డ్, ఇష్టాసరంగా భక్తి చేస్తే అంగీకరించడండి. అనుకున్నట్టుగా జనాలు, పూర్వీకులు, పితరులు వేసిన పునాదుల్లో, వారు ఇచ్చిన ఆచార సిద్ధాంతాలు, పరంపర ఆచారంలో భక్తి చేస్తే దేవుడు ఆ భక్తిని అంగీకరించాడు. ఎలా మడతల భక్తి చేయటం కాదు. దేవుడు పరిశుద్ధుడు. ఏంటండి? పరిశుద్ధ దేవుని దగ్గర సినిమా పాటలు కనపడుతున్నాయి. వినాయకుడు దేవుడు, వాడి ముందు బూత్ పాటలు ఆడుతున్నారు. ఏం పాటలు? బూత్ పాటలు. అంటే భక్తి గలవాడు దేవుడు, భక్తిపరుడికి దేవుడు. దేవునికి భక్తునికి మధ్య ఏముంది? అక్కడ ఏముంది అంటే దేవుడు పరిశుద్ధైతే అపవిత్రమైన పాటలు అక్కడ వేస్తున్నారండి. అది భక్త? ఆ విధానం భక్త? మరి ఎక్కడ వస్తుంటే ఇంత పొడవైన బల్ల అన్నం వేడివేడిగా ఉండేసి ఆయన ఎక్కడ పెట్టేస్తున్నారండి. అనుకున్నాను అసలు ఎలా తిన్నాడో కాసేపు బాగా చూశాను. చాలామంది వెళ్ళే భక్తి ఏమైనా వండుకుంటే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? బొమ్మల దగ్గర పెడతారు. క్రైస్తవులేమో యేసుప్రభు దగ్గర పెడతారు కొంతమంది. ఏమండి? భక్తి అంటే ఇక్కడ ఎలా జీవిస్తున్నారంటే అసలు భయము భక్తుల జీవితం అనమాట అండి. దేవుడు పరిశుద్ధుడైతే అపవిత్రమైన పాటలకు సంబంధం ఏంటి? అసలే దేవుడు నీతిమంతుడైతే అనీతమైన కల్పన కథలైనటువంటి బూతు పద్ధతులతో కూడిన పాటలు ఏంటి? అసలే దేవుడు పరిశుద్ధుడైతే తాగుబోతులు అక్కడ తందలాటం ఏంటి? అసలే ఏంటి అర్థం ఉంది అసలు? దాన్ని ఏమన్నాను? దేవుడు పరిశుద్ధుడైతే, దేవుడు నీతివంతుడైతే, దేవుడు వెలుగైతే, దేవుడు మరి ఆలోచనపడైతే, న్యాయాధిపతి అయితే అక్కడ అన్యాయం జరుగుతుంది ఏంటి? కాబట్టి ఇదంతా తంతు అన్నమాట. తంతు నడుస్తుంది. నేను అంటున్నా, దేవుడు పరిశుద్ధుడైతే ఆయన అద్దుకొచ్చాడు కూడా పరిశుద్ధుడిగా ఉండి కోరుకున్నాడు దేవుడు అండి. దేవుడు పరిశుద్ధుడైతే అపవిత్రను కోరుకున్నాడు కాదు, అపవిత్రను అంగీకరించేవాడు కాదు. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు లోకమంతా చూసినప్పుడు ఒక అబద్ధమైన దేవుని ఆరాధించినప్పుడు ద్వారా అది జరిగేదంతా కూడా భూ సంబంధమైన కార్యక్రమాలు, తాగుబోతులతో కూడిన కార్యము, అల్లతో కూడిన కార్యము, కోటలతో కూడిన కార్యము, గుద్దులతో కూడిన కార్యము,
బూతులు అడుక్కునే కార్యము, జోక్ చేసుకునే కార్యము, అపహాసించి నవ్వించే కార్యము, లేదా అది నీతి గల భక్తి కాదు, అది ఆచార భక్తి. ఆచార భక్తిలో దేవుడు లేడు, దేవుడు తన వాక్యంలో ఉన్నాడు. కాబట్టి దైవ భక్తి గురించిన మర్మము గొప్పదండి. దాని నుంచి బయటకు వచ్చి, ఆ గందరగోళం నుంచి బయటకు వచ్చి నిజే దేవుడిని ఆరాధించడంలో ఉన్న గొప్పతనము, ఆశీర్వాదము అది వేరుగా ఉంది. దేవునికి మహిమ కలుగాక. ఇకపోతే సహోదరులు, ముస్లిం సహోదరులు, హిందువులంతా తంతు అనుకోండి, ఇక అసలు దానికి తలకేలేని భక్తి అనమాట అది. తర్వాత ఇక ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే పూర్తిగా దేవుడు అనేవాడు కనబడ్డు, దేవుడు అనేవాడు రాడు, దేవుడు అనేవాడు రూపం దాల్చాడు, దేవుడు అనేవాడు ఎక్కడో ఉంటాడు, అంతే. ఇంకంతే వాళ్ళ పని, అసలు రూపమే లేదు, బట్ ఉన్నాడు అంతే. ఆయన ఎక్కడో ఉన్నాడు, మేము ఇక్కడే ఉన్నాం, అంతే తప్ప దేవుడు అవతారం ఎత్తుతాడని, దేవుడు మానవ పాపల కోసం రూపాంతరపరుస్తాడని, దేవుడు మానవుడిగా పుడతాడని వారు అసలు దాన్ని అంగీకరించకుండా చేసే భక్తి అండి వాళ్ళ. కానీ బైబిల్ చెప్తుంది సస్యుడిగా ప్రత్యక్షుడాయను. ఆయన, ఆ దేవుడు, శరీరం లేని దేవుడు సస్యుడిగా ప్రత్యక్షమైను. గాడ్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. ఆయన రక్తమాంసములో ప్రత్యక్షమయ్యాడనే విషయము బైబిల్ చెప్తుంది. ఏ దేవుడైతే ఉన్నాడో ఓం అని పిలవండి, అడోని అని పిలవండి, లేకపోతే దాన్ని అల్లా అని పిలవండి, ఏదన్నా ఒక మహాశక్తి అని పిలవండి, లేకపోతే ఏదన్నా పిలవండి, అవతల ఒక గొప్ప శక్తి ఉందని చెప్పండి, అది ఏదైనా సరే దేవుడు, ఆ దేవుడు దేవుడుగా లేడు. కానీ దేవుడు మానవ రూపంలోకి రావడానికి కారణము మానవ పాపములే. కాబట్టి ఆ భక్తి కూడా గందరగోళం అనమాట. 40 రోజులు ఉపవాసం చేస్తారు, తిండి మీద అంత ఉండదు మాత్రం రోజంతా, పగల ఉపవాసం, సాయంకాలం తింటూ ఉంటారు. ఏమండి ఈ విధమైన భక్తి? ఏమండి కేవలము 5 సార్లు నమ్మకం చేసి సరిపోతుంది అనుకుంటున్నారు. ఇంకా చెప్పమంటారు ఘోరమైన విషయం తెలుసా? మక్క వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటే, మక్క వెళ్ళి వస్తే పాపాలన్నీ పోతాయండి వాళ్ళకి. నువ్వు వెళ్ళి వచ్చేయండి, పాపాలు పోతాయి. మక్క వెళ్ళి వచ్చే పాపాలు పోతాయట. అంటే రక్తం చిందించడం అనేది ఏమీ లేదు దాంట్లో. ఆ భక్తిలో రక్తం చిందించే విధానం ఏమీ, అంటే పాప క్షమాపణ కొరకు రక్తం చిందించే విధానం ఏమీ లేదు. దేవుడు మానవుడిగా రాడు, దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు, ఆ ప్రవక్త వచ్చి వాక్యం బోధిస్తాడు, ఆ ప్రవక్త చెప్పినట్టుగా నడుస్తారు. ఆ ప్రవక్త కూడా 16 మంది భార్యలు, పిల్లలు, అంటే కామందులు, లోక సంబంధమైన వాడు. అంటే ఎలా కనిపిస్తుంది అంటే ఇది పూర్తిగా అపవిత్రమైన మార్గం కనిపిస్తుంది అన్నమాట. అంటే ఆ భక్తిలో కూడా భయము, నీతి లేనిది. పైగా ప్రపంచంలో ఎక్కువ శాతము గొడవ కారణం కూడా వాళ్ళే సహోదరులు. అల్లతో కూడా ప్రతి దానికి వారే ముందడుగున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ దృష్టిలో ఒక మాట చెప్పమంటారా? ప్రపంచమంతా దైవం ఆత్మతో ఉన్నారంట, వాళ్ళు దేవుని ఆత్మతో ఉన్నారు. మొత్తం అందరూ దెయ్యాలే, వాళ్ళ మాత్రం దేవుని కుమారులు. ఇది అలా కాసుకున్న కాన్సెప్ట్. అంత భయంకరమైన భక్తి అన్నమాట పేరు అది. దానికి మిగతాదంతా మోసపోయింది, మిగతాదంతా సాతాను కుమారులు, కుమార్తెలు, వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. ఆ యుద్ధం కూడా ధర్మ యుద్ధం, అంటే చంపడం కూడా నేరం కాదు వాళ్ళకి. అంటే చంపుతుంటే దెయ్యాలు దేవుని కుమారులుగా సాతాను కుమారులు చంపుతున్నామనే దృక్పథం మన మనసులో ఉంది. ఇది భక్తి. సో ఆ భక్తి, ఈ భక్తి. ఇకపోతే యూదులకు వస్తాం. యూదుల దగ్గరికి వచ్చేటప్పటికి యూదులు నిజదేవుని కలిగి ఉన్నారు. కానీ నిజదేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అనగా వాగ్దాన కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చినప్పుడు స్వకీయులు ఆయన ఏం చేశారంటే తోసేశారు పేడ. అది యూదులు ఒక గర్విష్ఠులుగా ఉన్నారు, అహంకారులుగా ఉన్నారు. ఇంకోవైపు దేవుడు వారికి ముసుగు వేశాడు. దేవుడు వారిని పూర్తిగా పక్కన పెట్టి దేవుడు ఏం చేయాలంటే అన్యులను ఎత్తుకుంటూ వచ్చేసాడు పేడ. సో అన్యులకు వచ్చినప్పటికీ దైవభక్తి ఎలా మారిందంటే రకరకాలు ఉందన్నమాట. అందుకే పౌలు ఈ లోకానికి వచ్చిన పౌలు ఎఫెస్కి వచ్చినప్పుడు ఎఫెస్లో ఉన్న మృగాలతో పోరాడి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి భక్తి అనేది ఒక మర్మము. ఎలా మడతల చేసేది భక్తి కాదు. సంపూర్ణమైన మారుమనస్సు కలిగి నిజ దేవుని తెలుసుకొని అక్కడ అందులో భయభక్తులు కలిగి నీతిగా బైబిల్ చెప్పిన ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు వారిని అంగీకరిస్తాడు. భయము కలిగి నీతిగా నడుచుకున్న ప్రతి వారిని అంగీకరిస్తాడు. ఆ భయములోనే, ఆ నీతిలోనే, ఆ నీతి గలదే దేవుని వాక్యం అండి.
అందుకే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకున్నాడు. నీతి అనగా వాక్యము, రాజ్యం అనగా కింగ్డమ్, దేవునికి రాజ్యమైనది. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి దైవభక్తి గురించిన మర్మం గొప్పదై ఉంది ఒకటి. రెండోది, క్రీస్తే దేవుని మర్మమై ఉన్నాడండి. క్రీస్తే దేవుని మర్మమై ఉన్నాడు. ఏ దేవుడైతే ఉన్నాడో అనుకుంటున్నామో ఆ దేవుని యొక్క మర్మమే, కీ పాయింట్ ఎవరంటే యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడట. పౌలు ఏం చెప్పాడు చూడండి కొలస్సీ పత్రికలో, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటేనే కానీ హృదయంలో ఆదరణే ఉండదన్నాడు. ఏమన్నాడండి? దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి, అస్పష్టంగా కాదు, స్పష్టంగా. ఈరోజు సంఘములు, ఇతరులు, ప్రజలు, ప్రపంచంలో చాలామంది అస్పష్టంగా ఉన్నారు. క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలట. యూదులు స్పష్టంగా తెలుసుకోలేదు, అన్యులు స్పష్టంగా తెలుసుకోలేదు, నామకథ క్రైస్తవులు స్పష్టంగా తెలుసుకోలేదు. ఏమండి, చాలామంది క్రీస్తును స్పష్టంగా తెలుసుకోలేదు. చదవని వాక్యం పేరా, క్రీస్తు దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై, అంటే స్పష్టంగా తెలుసుకుంటే ఏమి లాభము? హృదయంలో ఆదరణ. హృదయంలో ఆదరణ ఎప్పుడు వస్తుంది? ఏ గలిబిలినప్పుడు వస్తుంది ఆదరణ. గందరగోళము, కంగారుతనము, బిడియము, జడియము ఇవన్నీ జోడించినప్పుడు హృదయంలో ఏ వ్యక్తి కూడా ఆదరణ ఉండదు. ఆరోగ్యం చెడిపోతున్నప్పుడు ఆదరణ ఉండదు, పాపం చేసినప్పుడు ఆదరణ ఉండదు, అస్పష్టత ఉన్నప్పుడు ఆదరణ ఉండదు, ఒక విషయం అర్థం కానప్పుడు, గందరగోళం ఉన్నప్పుడు ఆదరణ ఉండదు. కానీ ఇక్కడ దేవునిమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే ఏమి లాభం అంటే మనకి? ఏమి లాభం అండి? ఆదరణ. ఈరోజు ప్రపంచానికి క్రీస్తు గురించి అసలు ఆదరణ లేదండి. ఆదరణ ఏంటి తెలుసా? దేవుని మరమైన క్రీస్తుని ఎప్పుడైతే మనం స్పష్టంగా తెలుసుకుంటున్నామో, పౌలు అంటున్నాడు, అప్పుడు వారు హృదయంలో ఆదరణ ఉండని చెప్పుకొచ్చాడు. అంటే దేవుని మర్మమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సో ఒకటి, దైవభక్తి గురించిన మర్మం. రెండు, దైవత్వ మర్మము. మూడు, మనం చదివే బైబిల్ కూడా మర్మమైన గ్రంథం అండి. సో భక్తి మర్మమే, దేవుడు మర్మమే, గ్రంథము మర్మమే. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి మొదట దైవభక్తి గురించి మర్మం తెలుసుకుంటే దైవత్వం ఏంటో అర్థమైపోద్దండి. భక్తే సరిగ్గా చేయగలిగితే, ఏమంటే అర్థమైంది మీరు చెప్పింది? భక్తే సరిగ్గా చేయగలుగుతున్నామా? దేవుడు మనకి ఇచ్చిన భక్తిని మనం సరిగ్గా చేయగలుగుతున్నామా? నాతో ఉన్నారా? చూడండి, భక్తే సరిగ్గా తెలుసుకోవాలి. ఈ దేవుడు ఇచ్చిన భక్తి మార్గంలో మనం సరిగా ఉన్నామా? అసలు మనం భక్తి చేస్తున్నామా? ఒక స్పష్టంగా మాట్లాడితే ఏమనుకోద్దు, మీరందరూ కుటుంబాన్ని చేసుకుంటున్నారా? భక్తి చేస్తున్నారా? మీరందరూ ఫ్యాన్లు, చెంబులు, గిన్నెలు మీరందరూ భక్తి చేస్తున్నారా? ఏళ్ళని అడగట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. లాస్ వస్తారేంటి? యథార్థంగా చెప్పుకుందాం, ఏ మాటకా మాట, నిజాలు మాట్లాడుకుందాం. చెప్పండి, మీరు కుటుంబ ప్రాణం చేసుకుంటున్నారా? చేసుకుంటే చెప్పండి, అబద్ధం ఆడొద్దు. మీరు 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 అని చక్కగా సీనియర్స్ వస్తారేంటండి? మరి మీరు, మిమ్మల్ని అడిగేది, చేసుకోవట్లేదా? చేసుకోవట్లే. మీరు మీరు కనుక్కున్నవాడు, మీరు అమ్మ, మీరు మొగుడితో గొడవ పెట్టుకుని పక్కన పడుకుంటారా? లేదా అమ్మ నాతో గొడవ పెట్టి పక్కన వెళ్ళిపోతారా? మీరు వచ్చేస్తున్నారా? భక్తి మీరు, మిమ్మల్ని అడిగేది. అంటే ఇక్కడ భక్తి అనేది సరిగ్గా చేస్తున్నామా? భక్తి అనేది సరిగ్గా చేయకపోతే ఇక్కడ కూర్చుండే అర్థమండి. మనం భక్తి మర్మం తెలిసిపోయినప్పుడు, మర్మం తెలిసాక ఏం చేస్తాం? అందులో నడుచుకోవాలి మనం. భక్తి ఎలా చేయాలి? ఇప్పుడు చెప్పుకున్న ప్రకారముగా కాకుండా, ఒక పరంపరగా కాకుండా, ఒక ఆచరణగా కాకుండా, ఒక కులమతంగా, ప్రాంతంగా కాకుండా, జాతి మతంగా కాకుండా, మరి రకరకాల ఆలోచనతోనూ, సొంత వివేచనతోనూ, లేక సొంత స్వనీతితో చేసేది భక్తి కాదని
మారు మనసు కలిగి నిజదేవం తెలుసుకొని అందులో కొనసాగుతూ భక్తి చేయటం అనేది దేవుడు కొన్ని కార్యమండి. కాబట్టి ముందు మీరు మీ కుటుంబాల్లో భక్తి చేస్తున్నారా? ఇక్కడ కాదు భక్తి చేయటం, ఇంట్లో భక్తి చేయాలి ఫస్ట్. మీరు ఇక్కడ కాదు పాటలు పాడటం, ఇంట్లో పాడాలి. ఇక్కడ కాదు ప్రార్థన చేయటం ముందు, అంటే ఇక్కడ చేయొద్దంటే అని చెప్పండి, నా ఉద్దేశం అది కాదు. ఇంట్లో నుంచి ప్రారంభించబడితే చర్చిలోకి వచ్చేదే భక్తి అనమాట. కాబట్టి చాలామంది చర్చిలోనే భక్తి చేస్తారు, కాదు, ఇంటిలోనే భక్తి మొదలవ్వాలి. చర్చిలోనే ఆరాధించడం కాదు, ఇంటిలోనే ఆరాధన మొదలవ్వాలి. చర్చిలోనే ప్రార్థించడం కాదు, ఇంటిలోనే ప్రార్థన మొదలవ్వాలి. అప్పుడు అది నిజమైన భక్తి విధానము. కాబట్టి మీ కుటుంబాలు కట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ముఖ్యంగా కుటుంబ యజమాని మీదే ఉంది. కుటుంబ యజమానుడు మాత్రమే కుటుంబాన్ని చక్కదిద్దగలవాడు, సరిచేయగలవాడు. కుటుంబ యజమానే కూర్చుండి ప్రార్థన చేసుకుందాం, కుటుంబ ప్రార్థన చెప్పాలి, దేవునికి మహిమ కలుగాక. అందుకే యెహోషువ కుటుంబ సభ్యుడు కాబట్టే, కుటుంబ యజమాని కాబట్టే నేను అని ముందు చెప్పుకున్నాడు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదని చెప్పాడు పేర. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి కుటుంబ ప్రార్థనకి ముందు ఎవరు ఉండాలి? కుటుంబ యజమానే ఉండాలి. ఒకవేళ కుదరలేదు మీకు, తప్పులేదు, ఏ పనికి వెళ్ళారు, తప్పులేదు. కానీ మనసు ఉంటే మార్గం ఉందంటారు. చేసుకోవాలి, ఇంటికి త్వరగా వెళ్ళాలి, కాసేపు ప్రార్థన గడపాలి, పిల్లలతోనూ భార్యతోనూ కుటుంబంతో ఉండాలని మనసు అయితే ఉంటే మార్గం అట్టిమిడికి తెలుస్తుందండి. అసలు ఆలోచన లేదంటే అసలు మార్గమే కనపడదు పేర. సో అది మన చేతిలోనే ఉంది. దేవునికి మహిమ కలుగాక. సో భక్తి సరిగ్గా చేద్దాం. ఏమంటారు? ప్రవక్త చెప్పిన ప్రకారంగా భక్తి చేద్దాం. దేవునికి మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఆమె చెప్తారా గట్టిగా? హల్లెలూయా. లోక మాలిన్యతను, లోక పరంపరాచారము దూరంగా ఉందాం, లోక కట్టుబాట్లకి దూరంగా ఉందాం. దేవునికి మహిమ కలుగాక. ప్రవర్తించిన విధానములోనే పాత మీద యెహోవా దేవుడే, కొత్త మీద యేసుక్రీస్తు అని చెప్పి ఆరాధన చేద్దాం. మళ్ళీ ఆయన రాబోతున్నాడని ఆరాధన చేద్దాం. కాబట్టి మనం ఇవ్వబడినటువంటి ఆ వాక్య ప్రత్యక్షను బట్టి సరైన భక్తి కనుక చేసుకోకపోతే ఇంత గొప్ప ప్రత్యక్షత వలన ఉపయోగమీ లేదు, ఇంత గొప్ప మర్మముల వలన మీకు ఉపయోగమీ లేదు. కాబట్టి నా ప్రియ సోదరులారా, ఇంటి వద్దనే కుటుంబ ప్రార్థన ప్రారంభించండి, భక్తి ప్రారంభించండి, భక్తి ఆపేయకండి. ఇద్దరున్న ముగ్గురున్న కూడి ప్రార్థించడం అలవాటు చేసుకోండి, చర్చిలో అలవాటు చేసుకోండి, సమాజంలోకి రండి. కుటుంబంలోను, చర్చిలోను, వ్యక్తిగతంలోను, అన్నిట్లోనూ మీ భక్తిని మీరు కొనసాగించండి. దేవునికి మహిమ కలుగాక. మీ భక్తి మీరు ఆపొద్దండి, మీ ఆరాధన ఆపొద్దండి, మీ పాటలు ఆపొద్దండి, మీ చప్పట్లు ఆపొద్దండి, మీ మోకరించి ఆపొద్దండి, వాక్యం చేయడం ఆపొద్దండి, వాక్యం అంటే ఆపొద్దండి, ఎదురు చూడటం ఆపొద్దండి, క్రీస్తు కోసం ఎదురు చూడటం అనేది ఆపొద్దండి. మీరు కొనసాగుతూ ఉన్న భక్తిలో దేవుని మర్మమైన క్రీస్తు ఇక్కడ ఆల్రెడీ బయలుపరచబడింది. ఆయనే దేవుడిగా, దేవుడే కుమారుడిగా వచ్చాడనేది మనం చాలా స్పష్టంగా తెలుసుకుంటున్నాం. చూడండి, భక్తి మర్మము, దేవుడి మర్మము, గ్రంథం కూడా మర్మము. గ్రంథం అందరికీ అర్థం కాదు, ఎందుకంటే దేవుని గ్రంథము దేవుని పిల్లలకి ఖచ్చితంగా దేవుడు తెలుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. చూడండి, దైవత్వం కోసం మాట్లాడుకుంటాం ప్రియ. మనం క్రీస్తు యొక్క దైవత్వం, దేవుడు తన వాక్యం మీద ప్రత్యక్షమయ్యాడు, దేవుడు శరీరం మీద ప్రత్యక్షమయ్యాడు, దేవుడు బలవంతుని దేవుడు మన ముందు మానవుడిగా ప్రత్యక్షపరచబడ్డాడు. కనబడిన దేవుడు కనబడేటట్టుగా భూమి మీద ప్రత్యక్షపరచబడ్డాడు. కానీ దేవుడుగా కాదు, కుమారుడుగా, దేవుని నివాస స్థలముగా. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, 2-3 కార్యాలు చెప్పిన ముందుకెళ్తాను పేర. మొదట చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథంలో 44 అధ్యాయం 20 వచ్చి చదవండి పేర. ఒకరు హృదయ రహస్యములు బయలుపరచువాడు దేవుడు. నెంబర్ 1 పాయింట్ ఇది. కొన్ని పాయింట్లు చెప్తాను, రాసుకోండి పేర. శరీరీతిగా వచ్చినవాడు, శిష్యుడిగా ప్రత్యక్షమైన వాడు. దైవత్వం గురించిన మర్మం చెప్పుకుంటాం మనం. కీర్తన 44:21 వచ్చినాం. 21 అమ్మా, హృదయ రహస్యాలైన దేవుడు. ఇక్కడ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అనే మాట చూసుకోండి. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 6:37 వచ్చినప్పుడు మరొక మాట ఉందండి. 2వ దినవృత్తాంతములు 6:37 వచ్చినప్పుడు తర్వాత చదవాలి, సమయం లేదు, చాలా విషయాలు చెప్పుకోవాలి మనం, కొద్దిపాటే సమయం ఉంది. ఇది నేను చేపా 2వ దినవృత్తాంతములు అంటే అమెరికా వెళ్ళిపోయాడు ఏమన్నా మీరు?
ఉమ్. చూడండి, వారి వారి హృదయం ఎరిగి ఉన్న నీవు అంటున్నాడండి. పట్టుకోండి పాయింట్ని. ఇంకో వాక్యం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39 వచనమండి. 39 మరియు 40 రెండు వచనాలు. మొదటి రాజుల గ్రంథం 8:39. ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు గనుక నీవు ఆకాశము నివస్థలమందు విని క్షమించి దయచేసి. అంటే ఇక్కడ ఆకాశమందు వింటున్నాడట, ఫలాన్ని ఇస్తాడట. కానీ ఇక్కడ అందరి హృదయాలు ఎరిగినవాడు ఉన్నాడండి. అలాగే ఇక్కడ హృదయరాశ కలిగిన వాడు పాత నిబంధనలో యెహోవా దేవుడుగా ఇక్కడ చెప్పబడిందండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 23 చూసినట్లయితే, చంపేదను అందువలన అంతరిద్రములను, చూసారా, అంతరిద్రములను హృదయములను కూడా ఎరిగిన వాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలగాక. ఇక్కడ యేసుక్రీస్తు వారేమో అంతరిద్రములను మరియు హృదయములు ఎరిగిన వాడుగా అని చెప్తున్నాడు. పాత నిబంధనలో యెహోవా మాత్రమే హృదయాలు ఎరిగిన వాడు చెప్తున్నాడు. యోహాను రాసిన పత్రిక, అదే యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 2:24 వచ్చిన కూడా ఒక ఆధారం ఉంది. యోహాను సువార్త 2:24 వచ్చినప్పుడు ఒక మాట ఉంది కదా, చదువుదాం. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనక, అంటే ఇక్కడ యేసుక్రీస్తు కూడా అందరిని ఎరిగినవాడుగా ఉన్నాడు. అంతరార్థములు కాకుండా, హృదయాలు కాకుండా మనిషిని కూడా ఎరిగి ఉన్నాడు. మత్తయి సువార్త 9:1 వచనం నుంచి మనం చదివితే అక్కడ 4 వచనాల్లో ఒక సబ్జెక్ట్ ఉంది మనకి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 1 నుంచి చూసినట్లయితే 4 వచనాల్లో ఉన్న పాఠం చదువుకుందాం. చదవడమ్మా. వారి విశ్వాసం చూసి నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవంగలబడి చెప్పేశాడు ఆయన. అప్పుడు ఆ మాట శాస్త్రులు పరిశీలి విన్నారు. ఆ మాట విని ఇతరు దేవత్వం చేస్తారని చెప్పి వాళ్ళు నిందిస్తున్నారు. తర్వాత తమలో తాము, అంటే హృదయంలో అనుకున్నారు వాళ్ళు. చూడండి, సరిపోద్దాం. తమలో తామంటే వారి హృదయంలోను తమలో అనుకున్న దాన్ని బయట పెట్టాడండి ఆయన. అంటే నీలో ఏముందో నేను పెట్టలేను, బయట పెట్టగలరా? నాలో ఏముందో మీరు పెట్టలేరు. కానీ మనందరిలో ఏముందో ప్రభువైన యేసుక్రీస్తు వారు పెట్టగలడు. అప్పుడెప్పుడో పెట్టాడు కాదు, ఈ ఉదయకాలంలో కూడా ఆయన పెట్టగలడు. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడండి ఆయన. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో యెహోవాయే హృదయరాశ కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకనే అబ్రహాము దగ్గరికి దేవుడైన యెహోవా ఏమండి మానవ రూపంతో వచ్చాడు. తెలుసా మీకు? మానవ రూపంతో వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలంటే వాక్య శరీరంలో వచ్చాడు. దేవునికి మహిమ కలుగాక. పెరుగన్నం తిన్నాడు, రొట్టెలు తిన్నాడు. మీకు తెలిసి ఏం తిన్నాడు కూడా, అన్నీ తిన్నాడు చక్కగా. చెడు దగ్గర అలసట కూడా తీసుకున్నాడు, కాళ్ళు కూడా కడుక్కున్నాడు ఆయన. సో భోజనం ఆతిథ్యం తీసుకున్నాడు. ఇక పోయి వచ్చే సంవత్సరము నీకు కుమారుడు పుడతాడని దీవిస్తున్నాడు. అప్పుడు వెనక వైపున అబ్రహాముతో దేవుడు ఇలా చూడండి, అబ్రహాము దేవుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు వెనక భాగంలో గుడారం ఉంది. చాలా దూరములో, చెప్పాలంటే చాలా దూరములో, కంటికి కనిపిన దూరములో గుడారం ఉంది. ఆ గుడారములో ఎవరున్నారు? శారా ఉంది. శారా అక్కడ పిండి వంటలు చేసి పంపించింది పనులతోటి. అబ్రహాము తీసుకొచ్చి దాన్ని వడ్డించి చక్కగా అక్కడ నుంచి ఉన్నాడు. ఇదంతా ఇంత లేచిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇకపై ఇదిగో నీకు భార్య వచ్చే సంవత్సరము కుమారుడు పుడతాడు అని చెప్తున్నాడండి. ఎక్కడో ఉన్న ఆమె లోపల నవ్విందట. మామూలుగా ఇలా చూస్తుండగా అని నవ్వుతూనే కనబడుతుంది. అప్పుడప్పుడు కొంతమంది నవ్వుతారు కదా, పక్క నవ్వుతారు కదండి రకరకాలు. కొంతమంది లోపల కూడా నవ్వుతూ ఉంటారు అన్నమాట. ఆ లోపల నవ్వు కూడా ముఖం చూపిస్తుంది, అది మనకు కనిపిస్తుంది. కానీ ఇలాగుంటే మీరు ఎలా నవ్వరని చెప్పగలను? కనబడదుగా నాకు. బట్ యెహోవా ఇలా ఉండి అబ్రహాముతో మాట్లాడినప్పుడు వెనక ఎవరు నవ్వారట? శారా నవ్వింది. నువ్వు నవ్వనేలా అన్నాడండి ఆయన. లేకపోతే చేతిలో చెంబులు వేసింది కిందకి. అయ్యి బాబాయ్ నేను నవ్వునని వెళ్తుంది. అవును నువ్వు నవ్వితివి అన్నాడండి ఆయన. మళ్ళా గుండెలో రాడిపోయినట్టుగా అప్పుడు ఒప్పుకుంది. అంటే అప్పుడు నమ్మింది అనమాట. అమ్మో
ఈయన అసాధ్యుడు కాదు, ఈయన సాధ్యుడు కాదు, అసాధ్యుడు ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఈయన అనుకున్నది చెప్పింది జరిగిద్ది అని అవిశ్వాసం అంతా పోగొట్టుకుందంట అప్పుడు ఆ సమయంలో. అంటే హృదయ రహస్యాల్ని ఆమె ఏమనుకున్న దాన్ని కొత్త నిబంధనలు యేసుప్రభు ఎలా బయటపెట్టాడో పాత నిబంధనలు కూడా ఆయన అలాగే చేశాడు. పాత నిబంధనలు ఏం చేశాడో కొత్త నిబంధనలు కూడా అదే చేశాడు. దేవునికి మహిమ కలుగాక. సమరస్యతకు వచ్చినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరస్యతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మ నీకు ఇప్పుడున్నది 5గురు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు 6వ వాడు, వాడు నీవాడు కాదు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆమె రహస్య పాపాలను కూడా ఆయన బయటపెడుతున్నాడు. అంటే హృదయ రహస్యాలు కలిగిన వాడిగా పాత నిబంధనలో యెహోవా దేవుడిగా ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఆమె చెప్పొచ్చా? రెండో పాయింట్, ఇక్కడ పేర్లు మార్చుటలో పాత నిబంధనలో దేవుడు ఎలా పనిచేశాడు ప్రేరా, కొత్త నిబంధనలో కూడా అలాగే పనిచేశాడని చెప్పడానికి కొన్ని ఆధారాలు చెప్తాను పేరా. పేర్లు మార్చడంలో దేవుడు అబ్రాహామును అబ్రహాంగా మార్చాడు పాత నిబంధనలో, షారాని షారాగా మార్చాడు పాత నిబంధనలో, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు పాత నిబంధనలో. ఎలాగైతే పాత నిబంధనలో పేర్లు మార్చాడో అదే స్వభావం గలవాడు కాబట్టి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యెహోవా భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు దైవత్విక మర్మం గురించి చెప్పుకుంటున్నాం మనం. ఆయన క్రియలు ఏముంటో ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన అన్నాడు ఒక చాట, నువ్వు మంచోడివే కానీ మంచోడు కాదు అని చెప్తున్నాడు అనమాట. నువ్వు మంచోడివే కానీ ఈ కార్యాలు స్వస్థతలు నువ్వు సరిగ్గా చేస్తున్నావు కానీ నువ్వు దేవదోహం చేస్తున్నావు అన్నారు. అప్పుడు ఆ మాట చెప్పాడన్న, చెట్టు మంచిదైతే దాని ఫలము కూడా మంచిదే. మీరేమన్నారు? చెట్టు మంచిదే కానీ ఫలం మంచిది కదా అన్నారు. అది ఎలా సాధ్యము? చెట్టు మంచిదైతే ఫలము కూడా మంచిదే కదా. మరి నేను మంచోడిని కానప్పుడు, నేను మంచోడిని కాకపోతే నా క్రియలు మంచివేగా. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగాక. లేకపోతే నా క్రియలు మంచివి కాకపోతే మరి నేను మంచోడే కదా. అంటే ఇక్కడ ఆయనేం మంచోడు కదా అన్నారు. ఆయన వడ్లవని కుమారుడు, అక్రమకారుడు, పెళ్లి కాకుండా పుట్టాడు, ఆయన మంచోడు కదా అన్నారు. క్రియలు ఏమో బాగానే ఉన్నాయండి, పర్లేదు, ఆయన చేసే క్రియలు బాగానే ఉన్నాయండి. అప్పుడు అంటారు కాదు కాదు, క్రియలు మంచివైతే దాన్ని చేసిన వాడు కూడా మంచివాడే. చెట్టు యొక్క ఫలం మంచిదైతే చెట్టు కూడా మంచిదే. ఇశ్రాయేల్ అందరూ యేసుక్రీస్తుని చెడ్డవాడిగా చూస్తున్నారు, చిత్రగించారండి. అక్రమకాడిగా చిత్రగించారు, వడ్డవని కుమారుడిగా చిత్రగించారు. ఆయన ఏమన్నాడు? ఈ కార్యాలు అద్భుతాలు స్వస్థత చేస్తున్నాడు. అంటే పాత నిబంధన దేవుడు తండ్రి ఏం చేశాడో నేను అదే చేయొచ్చునని చెప్తున్నాడు. ఆయన తండ్రి ఏం చేశాడు? పేర్లు మార్చాడు. అబ్రహామును అబ్రహాముగా మార్చాడు, షారాని షారాగా మార్చాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు విచిత్రంగా ఉందండి. నేను స్లోగా అంటే మీరు గడి చెప్తారండి, నేను గడి చెప్తాను మీరు స్లోగా అంటారు. నాకు అర్థమైంది మర్మం ఒకటి. ఇప్పుడు ఇది ఒక మర్మం అర్థమైంది నాకు. దేవునికి మహిమ కలుగాక, మహిమ కలుగును గాక. ఇదే కరెక్ట్గా ఉందండి. నాకే మంచిది, ఆయుష్లాగా అరవక్కర్లేదు నేను. దేవునికి మహిమ కలుగాక. నిజం, మరం ఇది 100% ప్రూవ్ చేశారు దాన్ని మీరు. పాత్రలో దేవుడు కొత్తలో యేసుక్రీస్తుకి వచ్చినప్పుడు చేసిన కార్యాలు గమనించండి. ఆయన అంటాడు, మీరు నన్ను చెడ్డలు అన్నారు, నా క్రియలు మంచి అన్నారు, నా తండ్రి నాలో ఉండి చేశాడు అన్నాడు. క్రియలేమో అంగీకరిస్తున్నాడట, ఆయన్ని అంగీకరించట్లే. ఈరోజు విలియం బ్రాన్హమ్ కార్యాలు అన్నీ బాగానే చేశాడండి, అంత గొప్ప విశ్వాసమే. కాకపోతే యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి. ఆయనకి భార్య చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఆయన అద్భుతాలు స్వస్థలు బాగానే చేశాడు కానీ త్రిత్వాన్ని ద్వేషించాడండి బాగా. ఆయన వాక్యం బాగా బోధించాడు కానీ ఆయన సంఘశాఖల్ని బాగా దుయ్యబెట్టాడు, తిట్టాడండి సేవకుల్ని, సంఘాలని. ఆయన వచ్చాడు కానీ సంఘాలను చీల్చేసాడు అన్నాడు. ఆయన అంతా మంచివాడే, ఆయన చాలా మంచి వ్యక్తే. ఆయన బోధ, ఆయన కార్యాలు స్వస్థతలు బాగానే ఉన్నాయి. కానీ ఆయన 7వ క్లాస్ చదువుకున్నాడు. ఆయనకి ఏమొచ్చు? పుల్పీటు అంటే వచ్చు. పుల్పీటు అని తిట్టలేదు ఆయనకి అని చెప్పి ఎక్కిరించారండి. ఆయన తెలుసా మీకు ఆ విషయం? ఎరుగుదల మీరు కార్యాన్ని వింటున్నారు, నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగాక. అంటే ఆయన దేవుడే ఆయనలో ఉండి చేశాడనే విషయాన్ని ప్రజలు చాలామంది అంగీకరించలేకపోయారు. అలాగనే ఇక్కడ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు దేవుడని యెహోవా పాత నిబంధనలో ఏమైతే చేశాడో అవే కార్యాలు చేస్తున్నప్పుడు క్రియలు మంచివే కానీ నువ్వు మంచోడు కాదంటున్నారంట ఆయన. లేదా క్రియలు మంచిగా ఉన్నాయి కానీ నువ్వు మంచోడు కాదు, ఎందుకంటే నువ్వు అక్రమకాలు పుట్టావు, పెళ్లి కాకుండా పుట్టావు,
మీ తల్లి ముందే అక్రమంగా ఎవరితో పాపం చేసి కన్నది, నువ్వు అక్రమకాడివి, నువ్వు మంచోడు కాదు అని చెప్తున్నారు. సరే, అంత నీతిగా జీవించిన ఏదో చోట ఒక ముద్ర ఉన్నది యేసుక్రీస్తుకి అండి. నువ్వు నేను కూడా ఎంత నీతిగా బతుకు భూమి మీద, ఎవరికి హాని లేకుండా బతుకు, ఆయన ఎక్కడో చోట ఒక జనంగా నీ మీద చెడ్డగానే ఉంటారండి. నువ్వు దాన్ని తీసివేయలేవు, నేను తీసివేయలేను, ప్రూవ్ చేసుకోలేము దాన్ని అసలే. చూడండి, యేసుక్రీస్తులో ఏ లోపం కనిపిస్తుంది మనకు? అసలే ఓ లోపం కనిపిస్తుంది ఆయనలో? మాట కానీ, చూపు కానీ, శరీర కార్యాలు కానీ, ఏ కార్యాలు కూడా ఆయన తప్పు పట్టుకోలేము. కానీ శాస్త్ర పరిచయాలు మాత్రము నువ్వు మంచోడు కాదన్నారు ఆయన, నువ్వు చెడ్డవాడు అన్నారు. తెలుసా? గ్రంథంలో ఉంది, మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంకి వచ్చేసేయండి పేరు. ఎనిమిదో అధ్యాయంకి వచ్చేసినట్లయితే 7వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయము లేదా చూడండి, 12వ వచనం. మరియు జనసమూహములలో ఆయన గురించి గొప్ప సనుగు, కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు, అంటే దాని అర్థం ఏంటి? చెడ్డవాడు అన్నారు. ఆయన జనులను మోసపుచ్చు వాడనిది. ఏమండి, ఆయన మోసం చేసేవాడా? ఆయన చెడ్డవాడా? ఆయన మంచివాడు కాడా? అంటే ఆయన మనకు మంచివాడు, కొందరికి చెడ్డవాడు. అలాగే నువ్వు నేను కూడా కొంతమందికి మంచివారు, అందరికీ మంచివారం కాదు. గుర్తుపెట్టుకోండి. నేను అందరికి నచ్చకపోవచ్చు, మీరు అందరికి నచ్చకపోవచ్చు, అన్నది మాత్రం మీలో మంచి లేదని కాదు అక్కడ. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఎంత నీతిగా జీవించిన ఎక్కడో చోట ఆయన అంటే పడినవారు, ఆయన అంటే ఇష్టమైనవారు, ఆయన అంటే చెడ్డవాడని ముద్రించేవారు చాలామంది అనిపోయారు. అందుకే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తన క్రియల ద్వారా తాను ఏమై ఉన్నాడో బయలుపరుచుకుంటున్నాడు. క్రియలే ఆయన కోసం సాక్ష్యమిస్తున్నాయి. ఆయన వస్తున్నాడు, హృదయ రహస్యాలు బయలుపడుతున్నాడు. ఆయన వస్తున్నాడు. కొత్త నిబంధనలో ఆయన సిమోని పేరు పేతురుగా మారుస్తున్నాడు, సౌలు పేరు పౌలుగా మారుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. 3వ పాయింట్కి వద్దాం. మూడో పాయింట్, ఒకే పేరును 2 సార్లుగా పిలిచిన దేవుడు. పాత నిబంధనలో దేవుడు అబ్రహాము అని 2 సార్లు పిలిచాడు ఆదికాండం 22వ అధ్యాయంలో. యాకోబు అని 2 సార్లు పిలిచాడు ఆదికాండం 46వ అధ్యాయంలో. మోషేని పిలిచాడు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో. ఇక్కడ 3 సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. పాత నిబంధనలో దేవుడు ఒకే పేరుని 2 సార్లు పిలవటంలో అర్థం ఏంటి? ఆయన సమూయేలు కూడా పిలిచాడు, యాకోబుని పిలిచాడు. 2 సార్లు పాత నిబంధనలు ఎలా పిలిచాడో దేవుడు కొత్త నిబంధనలో ఆయన దేవుడు అంటానికి, పాత నిబంధన యెహోవా దేవుడు అని పిలిచడానికి తన క్రియల ద్వారా ఆయన ఏమైనాడో క్రియల ద్వారా చూపించే కార్యం చూస్తున్నప్పుడు, ఆయన మంచివాడు కాదన్నప్పుడు క్రియల ద్వారా ఆయన ఎవరో వారు గుర్తించవలసిన అవసరం ఉంది. కానీ అందరూ గుర్తించలేదండి, అందరూ గుర్తించిన అవసరం కూడా లేదు. వర్తమానం అందరూ స్వీకరించక్కర్లేదు, యేసుక్రీస్తు అందరూ అంగీకరించక్కర్లేదు, అలాగే ఇక్కడికి అందరూ రావక్కర్లేదు కూడా ఆరాధనకి. ఎవరైతే ముందు నుంచి పడ్డారో, ఎంతమంది అయితే దేవుడు అనుకున్నాడో వారే వస్తారు ప్రియారా. కాబట్టి దేవుడు అబ్రహాముని, యాకోబుని, మోషేని, సమూయేలుని 2 సార్లు పిలిచినట్టుగా పాత నిబంధనలో ఇశ్రాయేలు అందరూ ఎరిగి ఉన్నారు ముందుగా పేర. ఎందుకంటే ఇశ్రాయేలు అందరూ కూడా పాత నిబంధన బాగా పఠిస్తూ ఉంటారు, ధర్మశాస్త్రం అంతా ఎరిగి ఉంటారు. నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగాక. అదే దేవుడు కొత్త నిబంధనలో వచ్చినప్పుడు లూకా సువార్త 20వ అధ్యాయంలో 37వ వచనంలో అంటున్నాడు, ఆయన సీమోను అని పిలుస్తున్నాడండి. ఎందుకు పిలవాలి? ఆయన పిలిచాడు కనుక పాత నిబంధనలో. ఎందుకు ఆ క్రియ? తాను ఏమై ఉన్నాడో క్రియ ద్వారా చూపించుకుంటున్నాడు. ఇప్పుడు క్రియలను బట్టి గుర్తించాలి అంటాడు కదా, వారెవరో వారి ఫలాలను బట్టి వారిని గుర్తించెదరు అన్నాడండి. ఒక చెట్టు యొక్క ఫలము, చెట్టు యొక్క గుణము ఫలాన్ని బట్టి ఎలా తెలుస్తుందో, యేసుక్రీస్తు గుణము అని చేసే క్రియలను బట్టి తెలుస్తుందండి. అయినా అంగీకరించారా ఆయన మీరు? అంటే అక్కడ ఉన్న చాలామంది ఆయన అంగీకరించారా? ఆయన ఒక అద్భుతం చేయగానే, ఆయన పిలవగానే, ఆయన ఎప్పుడైతే హృదయ రహస్యాలు బయట పెట్టాడో అయ్యో నివ యెహోవా అని నమ్మారు వాళ్ళు? కాదు, తక్కువ మంది నమ్మారు. ఆయన ఎప్పుడైతే పేర్లు మార్చాడో, అరే అబ్రహాము, సమూయేలు, మోషే, యాకోబుని పిలిచాడే, ఈయన కూడా పిలిచాడేంటి అని అందరూ అంగీకరించారనుకుంటారు మీరు? నో, నెవర్. వారికి తెలియదు, ధర్మశాస్త్రం తెలుసు, అయినా వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు హృదయంలో ఉంది. కానీ
వారు ఎప్పుడైతే క్రియ వైపు తిరుగుతారో అప్పుడు ముసుగు తీయబడుతుంది, వారు స్పష్టంగా చూడగలుగుతున్నారు. ప్యారా 4వ కార్యం, భూమి మీద యేసుక్రీస్తు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు. తెలుసా మీకు ఆ విషయం? యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు, నమస్కరించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగాక. పాత్ర మనం చూద్దాం. ముందుగా నిర్గమాకాండం 20 అధ్యాయములో 3-4 వచనాల్లో నన్ను తప్ప దేన్ని పూజించకూడదని చెప్తున్నాడండి. చదవండి. నిర్గమాకాండం 20 అధ్యాయం 3-4 వచనాలు. అయ్యా మీరు లోపల చదువుకుంటే అర్థమవదు, పైకి చదవాలి. నేను తప్ప ఇంకో దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద చచ్చిన మహానీయులో కానీ అసలు ఏ రూపమైనను ఏ విగ్రహమైనను చేసుకోకూడదు. తప్పు. సాగిలపడటం తప్పు. చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదని చెప్పాడు. సాగిలపడకూడదని చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సిలువుకి కూడా సాగిలపడకూడదు. తెలుసా మీకు ఆ విషయం? ఒక సిలువుకి కూడా సాగిలపడక్కర్లేదు. అదొక ఒక రోమా సైన్యం తయారు చేసినటువంటి మ్రాన్ అది, ఒక సిలువ కార్యం అది. అయితే పాత కాలంలో సిలువని గురించి మన ప్రవర్తనాడు క్రైస్తత్వానికి సిలువ సాదృశ్యంగా ఉందని చెప్పాడు, అంతే. అంతేగాని ఆరాధన కాదండి. సిలువని ఎన్నడూ ఆరాధించకూడదు. సిలువ మీద చనిపోయిన వాడిని ఆరాధించాలి తప్ప సిలువను కాదు. ఈరోజు చాలామంది సిలువని ఆరాధిస్తారు. సిలువని చూడగానే ఇలాగా సిలువ దగ్గరికి వెళ్ళిపోయి, ఇలాగా ఎక్కడికి వెళ్ళిపోయి, సిలువ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ముద్దట ఎవరికే సిలువుగా. సిలువుని ఆరాధించకూడదండి. సిలువుని, బొమ్మల్ని, పక్షుల్ని, జంతువుల్ని వారు చేసినట్టుగా మనం చేయకూడదు. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేపబడ్డాడు, మళ్ళీ యథావిధిగా మొదటి రూపంలోకి వచ్చేసాడు. పేర అది దైవత్వం యొక్క మర్మమై ఉన్నది. కాబట్టి సిలువని చూడగానే క్రైస్తత్వం గుర్తురావాలి తప్ప భక్తి కాదండి. సిలువ చూడగానే అక్కడికి వెళ్ళి సిలువుకి ప్రాణం చేస్తాను కొంతమంది. సిలువు ప్రాణం చేయడం బాబు నాకు అర్థం అవ్వట్లేదు. సిలువు ప్రాణం చేయడం ఏంటి? సిలువు ముద్దు పెట్టుకోవడం ఏంటి? సిలువు దండలు వేయడం ఏంటి? సిలువుకి ప్రార్థన చేయడం ఏంటి? సిలువు దగ్గర ఏంటి? ఆ సిలువు దగ్గర కాదు అసలే. సిలువ కేవలం ఒక పరికరం మాత్రమే, సిలువేటగా మాత్రమే ఉపయోగ పరికరం. సిలువ అనేది క్రైస్తత్వకు సూచనే కానీ ఆరాధనకు సూచన కాదు. నేనంటాను, సిలువు కన్నా సిలువ మీద చనిపోయిన వాడు మహా గొప్ప పురుషుడు. సిలువ మీద వేలాడిన వాడు గొప్పవాడు. ఆరాధించవలసిన సిలువన, సిలువ పైన వేలాడిన వాడిని అంటే నేనంటాను, సిలువ పైన వేలాడి త్యాగం చేసిన వాడిని ఆరాధించాలి. ఈరోజు క్రైస్తత్వం చాలా మారిపోయిందండి. సిలువను చూడటం వేరు, సిలువను ధరించడం, వేయటం వేరు, తప్పులేదు. కానీ సిలువను ఆరాధించడం, సిలువకి ప్రార్థన చేయటం, సిలువ దగ్గర మొక్కటం టోటల్గా తప్పు. ప్రైజ్ ది లార్డ్. ఆరాధించడం, సాగిలపడటం దేని రూపమైనను చేసుకోకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. ఇంకోమాట చెప్పున, యేసు ప్రభు ఫోటో దగ్గర కూడా మీరు మోకరించడానికి వీల్లేదండి. యేసుక్రీస్తు ఫోటో దగ్గర కూడా తలదించి, లేకపోతే యేసు ప్రభు దగ్గర ఆ ఫోటో దగ్గర దండం పెట్టుకుని నో 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 మీరు ఎన్నడూ ఒక ఫోటోకి, ఒక బొమ్మకి సాగిలి పడకూడదు. సజీవమైన దేవునికి తప్ప. దేవునికి మహిమ కలుగాక. అది వాక్యం ఎన్నడూ మారదండి. దేని రూపమైనను ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రం ఆరాధన జరిగింది. చదువుతాం. దేవునికి స్తోత్రం కలుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపం చేద్దాం. ఇక్కడ మొదటి ఆరాధన జరిగిందండి. అప్పుడు ఆయన ఈ భూమి మీద ఇంకా బాలుడిగా ఉన్నాడు, ఇంకా శిశువుగా ఉన్నాడు. చెప్పాలంటే శరీరధారిగా పుట్టిన దినములు, ఆ దినములు క్రిస్మస్ దినములు చెప్పాలంటే మన భాషలో. చదవండి. వారి నక్షత్రం చూచి అత్యానంద భరితలై ఇంట్లోనికి వచ్చి తల్లి అని మరియాను ఆ శిష్యువును చూచి ఇది సాగిలపడ్డారు. సాగిలపడటమే కాదు, పూజించారు. అంటే పాత నిబంధన యెహోవా దేవుడు శరీరధారిగా వచ్చాడని ఈ జ్ఞానులకు అర్థమైంది. మరి ఈ జ్ఞానులకు అర్థమైంది ప్రపంచ జ్ఞానులకు అందరికీ. దేవునికి మహిమ కలుగాక. అసలే
జ్ఞానం గలవాడు అందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యెహోవా దేవుడు శరీరధారిగా వచ్చాడనే విషయం తెలుసుకోవాలి. దైవ భక్తి గురించిన మర్మం తెలుసుకోవాలి, దైవత్వం గురించిన మర్మం తెలుసుకోవాలి, బైబిల్ యొక్క మర్మం తెలుసుకోవాలండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడేమంటాడంటే ఆ జ్ఞానులు వచ్చారు, తర్వాత సాగిలపడ్డారు, పూజించారు. అంతేకాదు, లూకా సువార్త 2వ అధ్యాయంకి వచ్చినట్లయితే ప్రియులారా, అక్కడ వాక్యం మనకి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఆమేన్. 2వ అధ్యాయము 14 వచ్చిన చదవని పేరు. వెంటనే పరలోక సమూహము సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఇక్కడేమో దూతలు భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుని చూస్తూ దూతలు మొట్టమొదట ఆరాధన చేసింది ఎక్కడ తెలుసండి? భూమి మీద చిన్న పిల్లవాడు ఉన్నటువంటి ఆయనకి ఆరాధన చేశారు వాళ్ళు. మొదటి ఆరాధన దూతలే చేశాయి అక్కడ. ఈ సిచ్యువేషన్ తెలుసండి 2వ అధ్యాయంలో ఆయన పరుండబట్టిన స్థలము. అప్పుడు దూతలు అక్కడికి దిగి వచ్చాయి. ప్రైజ్ గాడ్. సైన్య సమూహము దూతతో కూడా నుండి ఆ దూతలన్నీ పరలోక దూతలన్నీ కిందకు వచ్చేసి తెలుసా? అక్కడ పరిశుద్ధుడు 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 ఆరాధిస్తున్న మహాదూత సైన్యం అంతా కూడా యేసుక్రీస్తు భూమి మీదకి ఆ జన్మించిన రోజు, ఆ తొంట్లో పడి పెట్టిన రోజు ఆ దూతల సమూహం అంతా కిందకు దిగి వచ్చి మొట్టమొదట ఆరాధన, పైన జరిగిన ఆరాధన, సర్వోన్నతుడైన ఆరాధన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు జరుగుతున్న ఆరాధన, ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయనకి ఆరాధన జరిగింది తెలుసా? ఇలాంటి ఆరాధన భూమి మీద పుట్టిన ఏ మానవుడికి జరగలేదండి. ప్రైజ్ గాడ్. ఇదే ఫస్ట్ ఆరాధన. దూతలే సవ్యంగా పాడి ఆరాధించి స్తుతించి మహిమపరిచి ఆయన పుట్టినందుకు ఇదిగో భూమి మీద సమాధాన కలుగునుగాక నడిపారా. ఆయనకి ఇష్టలైన వారికి ఎవరైతే ఆయనకి ఇష్టలుగా భూమి మీద కనిపిస్తారో వారందరికీ సమాధానం అని చెప్పి దూతలు ఆరాధిస్తూ ఉన్నాయి. ఇది మొదటి ఆరాధన ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడే. గ్లోరీ టు గాడ్. గ్రంథం, పరిశుద్ధాత్మ గ్రంథం బిల్లు రాసిందండి. చిన్న పిల్లోడిని ఆయన అని సంబోధించిందండి. పట్టుకున్న పాయింట్ ఎప్పుడని పేరు? చిన్న పిల్లోడు, శిశువు అనే మాట దగ్గర ప్రతి చాలా ఏదో స్థలములో ఆయన అని రాయబడింది. రెస్పెక్ట్ ఇచ్చిందండి. దేవునికి మహిమ కలుగాక. రాణి, దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. గడి చెప్తాం హల్లెలూయా. మొదటి ఆరాధన. 2వ ఆరాధన జ్ఞానులు వచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ బంగారం తెరిచి సాగిలపడి పూజించడం రెండోసారి జరిగిన ఆరాధన. 3వ చూద్దాం. ప్రైజ్ గాడ్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33లో 3వసారి జరిగిన ఆరాధన అండి. చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33 వచ్చిన. చదవమ్మా. వచ్చింది. పంపి వేడుకునేది. ఇక్కడ చూడండి 33 వచనంలో, అంతటి ధోనిలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి మొక్కిరి. ఆ పాయింట్ కాదు మనకి. ఆయనకి మొక్కిరి. ప్రైజ్ ది లార్డ్. 33 వచనం చూడండి. ఆయనకి మొక్కిరి, ఆయనకి సాగిలపడ్డారు, ఆయనకు మొక్కిరి. మరి ఆయన ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నాడు. ఆయన కరెక్ట్ కాకపోతే ఏం చెప్పాలి? నాకు కాదు ఆరాధన, నాకు కాదు మోకరించడం, నన్ను కాదు శుద్ధించడం, నాకు కాదు సాగిలపడటం, నన్ను పంపిన నాకంటే గొప్పవాడు కాబట్టి ఆయనకి నమస్కరించాలని ఓ దూత వలె ఆయన ఎందుకు చెప్పలేదు? ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము బాగా తెలిసిన మాట. ఇక్కడ కూడా అదే ఆరాధన జరుగుతుంది. అప్పుడు చదువమ్మా 22:8 వచ్చిన. యోహాను నేను ఈ సంగతులను వినువాడును చూచినవాడును
నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న, అంటే యోహానుకి ఒక దూత అవన్నీ చూపిస్తుంది. నాతో ఉన్నారా? యోహానికి ఆ దూత అన్ని చూపిస్తున్నప్పుడు ఆ దూతకి యోహాన్ సాగిలపడ్డాడు. చాలామంది ఆ దూత యేసుప్రభు అనుకున్నారు. అదే యేసుప్రభు అయితే అక్కడ యేసుప్రభు అయితే ఆయన వద్దు అని యోహాను ఇక్కడ చెప్పబడి రాయబడింది. అది యేసుక్రీస్తు అయితే నాకు అంటే ఆ యేసుక్రీస్తు కాకపోతే వద్దు అనేవారు అక్కడ. కానీ ఇక్కడ యేసుక్రీస్తు కాదు. ఒక యేసుక్రీస్తు అయితే కనుక అక్కడ నాకు వద్దు, నాకు చేయకు, నేను కూడా నీలాంటి మనిషినే ప్రవక్తలో ఒక్కడనే అని చెప్పిన ఈ మాట, ఈ దూత యేసుక్రీస్తు కాదు, ఈ దూత ఊలియన్మన్నమై ఉన్నాడు. ఇదొక దూత, ఇది 7వ దూత. ఈ 7వ దూత వచ్చి యోహాను చూపించిందంటారా? ఖచ్చితంగా చూపించిందండి. దేవునికి మహిమ కలుగాక. అసలే ప్రాణంగా రాయబడి మునిపే, సంఘకాలం ప్రారంభించక మునిపే యోహానుకు దూత చూపించిందండి. యోహాను చూపించిన దూత యేసుక్రీస్తు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోలేపారా? అది యేసుక్రీస్తు అయి ఉంటే గనక ఆరాధించబడేవాడు, స్తుతించబడేవాడు. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు మరియు ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత కూడా మోకరించినప్పుడు, స్తుతించినప్పుడు, మోకాలు పడుతున్నప్పుడు ఆయన దానికి కాదని లేదు ప్రియారు. ఎందుకంటే ఆయన ఆరాధించబడ్డాడు. అంతేకాదు, గల్లీ కొండకి వెళ్ళినప్పుడు కూడా 11 మంది ఆయనకి మొక్కిరి, కొందరు సందేహించి రాయబడింది. అప్పుడు కూడా ఆయన దానికి కాదని లేదు. కారణం ఏంటంటే ఆయన ఎవరు ఆయనకు తెలుసు, ఆరాధించే ఎవరికి తెలుసు ఆయన ఎవరు ఏమై ఉన్నాడో. కానీ ఇక్కడ యోహానుకి చూపించే దూత యేసు ప్రభు మాత్రము కాదు. చదువుదాం. ఈ సంగతులు వినినవాడును చూచినవాడు, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి. ఇక్కడ ఈ దూత వద్దంటుంది. ఈ మేరకు చూస్తే కొర్నేలు ఇంట్లో పేతురు వచ్చి అడుగుపెట్టాడు. కొర్నేలు ఇంట్లో పేతురు అడుగుపెట్టగానే కొర్నేలు కూడా సాగిలిపడి పూజించబోతుంటే పేతురు అన్నాడు, వద్దు సుమి. గుర్తుపెట్టుకోండి, కార్యాన్ని ఆరాధించవద్దు. అలాగే సౌలు మరి బర్నబా చోటికి వెళ్ళినప్పుడు వీళ్ళు దేవుని పరలోకం నుంచి వచ్చిన దేవుని దూతలు దేవుళ్ళు వీళ్ళు అని చెప్పి బలులు అర్పించడానికి, పూజ చేయడానికి, సాగిలి పట్టడానికి వారు కంగారు పడుతున్నప్పుడు బర్నబా మరియు సౌలు బట్టలను చెప్పుకొని, మేము మనుషులమే కానీ దేవుళ్ళని కాదు, దూతలను కాదు, మాకు ఆరాధన చేయకూడదు, దేవునికి చేయాలి ఆరాధన అని చెప్పి అంటున్నారండి. అక్కడ దేవుని మనుషులు దూతలు ఎలా చెప్పాయో ఇక్కడ కూడా దూత అది చెప్తుందండి. ఈ దూత ఎవరు కాదు, యోహాను చూపించిన దూత. లేదా ఎవరనుకుంటున్నారు మీరు? ఊలియన్ మరణమండి. ఇంకా శరీరములో పుట్టక మునిపే యోహానుకు దర్శనములో కనిపించిన దూత చూపించిన కార్యాలన్నీ ఎవరు తెలుసా? దేవుడు పంపిన 7వ దూత అయింది పేరు అది. ఇది మర్మలో ఒక మర్మం అండి. దేవుని మహిమ కలుగాక. చెప్పొచ్చా? ఎందుకంటే ఆ దూత అక్కడ ఉందని మీరు చెప్పమంటారా? 7వ దూత యేసుప్రభు కుడి చేతిలో ఉన్నట్టు యోహాను చూసేది తెలుసా మీకు? యోహాను దర్శనం చూస్తున్నప్పుడు 7 స్తంభాల మధ్య సంచరిస్తున్నప్పుడు యేసుప్రభు కుడి చేతులు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఆ నక్షత్రాలు ఎవరనుకుంటున్నారు? 7 వర్తమానికులు, 7 ఆత్మలు పట్టుకున్నవాడు. ఆ 7 ఆత్మలే ఒక 7 దూతలు. అదే యోహానికి మళ్ళీ అదే దూత చూపిస్తున్నప్పుడు ప్రియరా, ప్రకటన గ్రంథములో 7 సంఘ దీపములు, అయిగా దీపములు ఎవరు? 7 ఆత్మలు, 7 వర్తమానికులు అని కూడా దేవుడు చెప్తా ఉండిపోయారు. అక్కడ ఆ 7 వర్తమానికులు ఇంకా భూమి మీద రాకముందే, ఆ సంఘకాలను ప్రారంభించక మునిపే ఇక్కడ యోహానికి 7వ దూత సమస్తము చూపిస్తూ ఉందండి. కొన్నిసార్లు ప్రవక్త అంటాడు, గత రాత్రి నా గదిలోనికి దూత వచ్చింది అంటున్నాడు. ఒక మాట చెప్పమంటారా మీకు? పౌలు దూత కూడా ఆయన గదిలోకి వచ్చిందండి. మీరు యాక్సెప్ట్ చేయగలరా? చేయవలసిందే. 7 దూతలు కూడా కొన్ని సందర్భాలు ప్రవక్త ఎద్దుకు వచ్చి ఆ కాలంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయో ఆయన చెప్పడం కూడా జరిగింది. తెలుసా మీకు ఆ కార్యము? ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. నాకు ఇటు ఈ విషయంలో ఏ అభ్యంతరం, ఎందుకంటే నేను చదివాను, దాన్ని అంగీకరిస్తున్నాను. పేరు అది ఎలా జరిగింది ఏంటి మన పని కాదు, నమ్మటమే మన పని, అంగీకరించడం మన పని. దేవునికి స్తోత్రం. చెప్పొచ్చు హల్లెలూయా. మర్చిపోయాను, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగాక. ఎగ్జాక్ట్లీ. దేవుడిని దీవించిన గాక. మీరు సరైన వాళ్ళండి విషయంలో. ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? దేవుని ఆరాధించిన విషయంలో పాత నిబంధనలో యెహోవాకు తప్ప దేనికి నమస్కరించుకొని చెప్పినప్పుడు కొత్త నిబంధనలకు వస్తారు. ఇక్కడ చూడండి, సుమి వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథముందున వాక్యమును గెగున వారితోనూ సహాదాసుడును దేవునికి నమస్కారం చేయమని చెప్పాను. ఈ మాట యేసు ప్రభు ఎందుకు అనలేదు అక్కడ? ఇక్కడ ఎందుకు అంటున్నాడు? ఆయన కాదు కాబట్టి. పేతురు ఎందుకు అన్నాడు అక్కడ? సుమి నాకొద్దు దేవునికి నమస్కారం అని. ఆయన దేవుడు కాదు కాబట్టి. ప్రవక్త ఎందుకు అంటున్నాడు ఇక్కడ? అతను దేవుడు కాదు కాబట్టి. అందుకే ఈరోజు ప్రవక్త బ్రాండ్ను కూడా చాలామంది దేవుడిగా చేసేసి ఆ ప్రవక్తని ఆరాధిస్తున్నారు, ప్రవక్తని స్తుతిస్తున్నారు, ప్రవక్త దండలు వేస్తున్నారు, ప్రవక్త ఫోటోలు వేసుకుని యేసుక్రీస్తు సమానంగా పోలుస్తున్నారు. కానే కాదు ప్రేరా, ప్రవక్త వేరు, యేసు వేరు. యేసు ఆరాధింపదగిన వాడు, పూజింపదగిన వాడు, ఆరాధనకి యోగ్యుడని యేసుక్రీస్తు వారు. అందుకే భూమి మీద ఆయన మహిమపరచబడ్డాడు, భూమి మీద ఆయన ఆరాధన పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసుప్రభు శిష్యులందరూ కూడా ఆ కొండ ఎదుకు వచ్చినప్పుడు కూడా చివరిలో కూడా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు, శరీరంలో చనిపోయి సమాధి చేయబడి లేపబడిన తర్వాత కూడా ఆయన ఆరాధించబడ్డాడని మీకు చూపిస్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు గమనించాలి. 16వ వచనమండి. 11 మంది శిష్యులు యేసు తాము నిర్ణయించిన గలిలలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి సరిపోద్ది, ఇక్కడ వచ్చారు, మొక్కడం జరిగింది. కొందరికి సందేహం కలిగింది అక్కడ, కొందరికేమో సందేహం లేకుండా మొక్కారు. ఈ సందేహం లేకుండా మొక్కుతున్నప్పుడు ఆయన ఆగి పేతుల్లో ఏం చెప్పాలి? నో 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 నో. అక్కడ దూత వాళ్ళు ఏం చెప్పాలి? నో నో నో, దేవునికి నమస్కారము చేయని చెప్పాలి. యేసుక్రీస్తు భూమి ఉన్నప్పుడు ఒక కుష్టి వ్యాధి గలవాడు ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో పాక్కుంటూ వచ్చి ఆయనకి మొక్కెను అని రాయబడిందండి. అంటే ఆయన పుట్టినప్పుడు ఆరాధించబడ్డాడు, భూమి మీద చనిపోవడానికి ముందుగా ఆరాధించబడ్డాడు, చనిపోయిన తర్వాత లేపబడిన తర్వాత కూడా ఇక్కడ ఈయన మహిమ శరీరంతో ఉన్నప్పుడు, సమాధుల నుంచి లేచిన తర్వాత ఇక్కడ వారి మధ్య ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ కూడా ఆయన ఆరాధించబడ్డాడు. అంటే శరీరానికి ముందు ఆరాధించబడ్డాడు, శరీరం ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు, చనిపోక ముందు ఆరాధించబడ్డాడు, చనిపోయి లేపబడిన తర్వాత కూడా ఆయన ఆరాధించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన స్తోత్రులారా, పాత నిబంధనలో యెహోవాకు తప్ప ఇంకో దేవుని ఆరాధించకూడదు రాయబడింది బైబిల్లో. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా చెప్పాలి ఆశపడతాను. 5వ పాయింట్ అండి. 5వ పాయింట్ జీవాహారం అండి. పాత నిబంధనలో దేవుడే జీవజలమై ఉన్నాడు. ఇర్మియా గ్రంథం, ప్రైజ్ గాడ్, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి 10వ వచనం చదవండి. చూడండి, యెహోవే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ఇక్కడ యెహోవే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకొక వాక్యం కూడా చెప్పకూడుతున్నాను పేర. యేసుక్రీస్తు భూమి ఉన్నప్పుడు ఆయన కార్యం చూడండి. ఇక్కడ ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం కూడా ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను. ఆయన ఎవరండి? జీవజలపు ఊట. పాతను యెహోవా దేవుడే జీవజలపు ఊట. అంటే జీవజలం ఆయనే, జీవాహారము కూడా ఆయనే. చెప్పాలండి, దేవునికి స్తోత్రం కలగాక. జీవజలము ఆయనే, జీవాహారం ఆయనే.
ఆయన ఇక్కడ ఆయన జీవజలం రాయబడింది, గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు జీవజలమై ఉన్నాడు. ఆయన ఇచ్చినప్పుడు ఆ దాహాన్ని తాగేవాడు ఇకపై దాహం కొనడు అని, ఎందుకంటే ఆయన జీవజలమై ఉన్నాడండి. చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. గ్లోరీ టు గాడ్. అలాగే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా జీవాహారమై ఉన్నాడట. చదువుతారా? ద్వితీయోపదేశకాండం 8:3 వచనం చదువమ్మా. ఎన్నడది కానీ మన్నాతో నిన్ను పోషించెను. దేవుని స్తోత్రం కలుగాక. ఇక్కడ ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నన్ను బతుకుదుడనియు నీకు తెలియజేయటకు ఆయన అనిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడరగని మన్నాతో నిన్ను పోషించెను. వారు తిన్న మన్నా పాత నిబంధనలో దేవుడే స్వయంగా ఉన్నాడు. పేడ ఆయనే జీవాహారమై ఉన్నాడు. అందుకే కొత్త నిబంధనలో యేసుప్రభువు చెప్తాడు, మనుషులు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించున్నాడు. అంటే దేవుని నోటి నుంచి వచ్చిన మాట జీవాహారమైనది. యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చిన మాట జీవాహారమైనది. కొత్త నిబంధనలో యేసుప్రభువు చెప్తాడు, నేనే జీవాహారము. యోహాను సువార్త 6వ అంటాడు, నేనే జీవాహారమును, నేనే జీవజలమనై ఉన్నాను అంటాడు. అంటే జీవజలమైనే జీవాహారమైనే. ఇక్కడ జీవజలము యెహోవాయే, జీవాహారము కూడా యెహోవాయే. అంటే ఇక్కడ ఆయన ఏమై ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా కొత్త నిబంధనలో భయపడదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక 6వ పాయింట్కి వద్దాం. 6వ పాయింట్ ఏంటంటే పాపములు క్షమించడంలో యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. పాపములు క్షమించడంలో యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడండు. ఒక ప్రవక్త పాపాలను క్షమించలేడు, ఎందుకంటే అతను కూడా ఒక పాపై ఉన్నాడు. ఆదాము పాపాలు క్షమించలేడు, ఎందుకంటే అతడే ఆ పాపానికి మూల కారణమై ఉన్నాడు. ఆదాము నుంచి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అందరూ కూడా చూసినట్లయితే ఒకరి పాపాల వరకు క్షమించలేరు, ఎందుకంటే వారందరూ మొదలుకొని పాపులై ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. కొత్త నిబంధనలో మరి పాత నిబంధనలో కూడా చూద్దాం. ఈ 6వ పాయింట్గా రాసుకోండి. పాపములు క్షమించడంలో యేసు దేవుడై ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. చూడండి పాత నిబంధనలో దేవుడు ఎలా ఉన్నాడు, యెహోవా ఎలా ఉన్నాడు చూద్దాం. యెహోవా స్వభావం చూడండి. కీర్తన గ్రంథము 86:5వ వచనాన్ని చదువుదాం. 2 వచనాలు తీసుకుందాం. 86:5 ఒకరు చదవండి. మీకా గ్రంథం 7:18 ఒకరు చదవండి. 2 కూడా ఒకరితో ఒకరు చదవండి. సహకరించండి. చదవమ్మా. ప్రభువా నీవు దయాళుడు. ఏమన్నాడండి? ప్రభువా నువ్వు దయాళుడు, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడవు. అది కొంచెం ముందుకెళ్దాం. మీకా గ్రంథం 7:18 వచనాన్ని కూడా చదువుతామండి. వారు చేసే అతిక్రమ విషయంలో వారిని క్షమించు దేవుడివైనా నీకు సముడైన దేవుడు ఎవడు అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ బాగా రాశాడు మీకా గ్రంథంలో. మళ్ళీ చదువుతా బ్రదర్ని చదవండి. తన దాసులో శేషించిన వారి దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమములు కానీ పాపములు కానీ విషయంలో వారిని క్షమించుటలో దేవుడైన నీతో సముడెవడు. అంటే క్షమించడానికి నువ్వు తప్ప నీకు సమానం ఎవరు లేరు అంటున్నాడండి. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ఈరోజు ప్రజలు యేసుక్రీస్తు రెండో దేవుడిగా చూస్తున్నారు. ఆయన మొదటి దేవుడైతే రెండో దేవుడు. సర్వ హక్కులు మొత్తం తండ్రికి ఉన్నాయి, సర్వ హక్కులు దేవునికి ఉన్నాయి, యెహోవాకు ఉన్నాయి, యేసుప్రభుకు లేవనుకు ఉన్నారు. అసలు యేసుప్రభు యెహోవా సంగతి వాళ్ళకి తెలియదు. అసలు యేసుక్రీస్తే యెహోవా అని, యెహోవా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చే విషయాన్ని సంఘశాఖ వ్యక్తికి ఏ సేవకుడికి కూడా తెలియదు. ఈ విషయము వారు వేరుగా చూస్తున్నారు. కుమారుడిగా మాత్రమే చూస్తున్నారు, రెండోవాడిగా మాత్రమే చూస్తున్నారు. ఆయన కుమారుడనే మాట వాస్తవమే, కానీ రెండోవాడు మాత్రమే కాదు. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ వాక్యం చూసినట్టయితే క్షమించటంలో నీకు సమం ఎవడు, నీకు సాటి ఎవడు? మత్తయి సువార్త, లూకా సువార్తకు వద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో
20 వచనము మరి 21 వచనం, 2 వచనాలు చదువుకుందాం. లూకా 5:20 వచనం. వారు ఆయన విశ్వాసం చూసి, మనుష్యుడా, ఏమన్నాడైనా, మనుష్యుడు నీ పాపములు, ఇక్కడ పాపాలు క్షమించున్నాడేంటినా అని కూడా అడిగారు వాళ్ళు. శాస్త్ర పరిస్థితులు ఏమన్నారంటే పాపాలు, నేను వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగానే ఉన్నారు, మీరు బాగానే వింటున్నారా? మరి ఒక హల్లెలూయా దగ్గర మాత్రం ఆగిపోయారా? ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా. చూడండి నా ప్రియ సోదరులు ఎక్కడ ఉన్నాడు అంటే, ఇక్కడ పాపాలు క్షమించినప్పుడు అక్కడ శాస్త్ర పరిశీలన తప్పుపడుతున్నారు. చదవం అది కూడా. శాస్త్రులు పరిసయ్యులు దేవదూషణ చేసినది ఇతడెవడు అంటే, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటి? యెహోవా తప్ప పాపాలు క్షమించేవాడు ఈ భూమి మీద ఎవడును లేడు అనేది వాళ్ళు ఫిక్స్డ్. శాస్త్ర పరిసయ్యులు యూదులు ఎలాగైతే ఫిక్స్ అయిపోయారో, ముస్లింలు కూడా అలా ఫిక్స్ అయిపోయారు. ఇక దేవుడు యెహోవా తప్ప, దేవుడు అలా తప్ప, క్షమించేవాడు తప్ప, ఆయన ఇక్కడికి వచ్చి క్షమించేవాడు కాదు, అక్కడ నుంచి క్షమించేవాడు అనేది ఒక అవగాహనలకు ఉంది. కానీ అక్కడ నుండి క్షమించేవాడు అక్కడి నుంచి కిందకు వచ్చి కూడా మానవ రూపంలో కూడా క్షమించేవాడుగా ఉన్నాడు. అందుకే దైవత్వం గురించిన మర్మం గొప్పదై ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకా చూస్తే లోకా సువార్త 7:48 ఇంకొక చోట కూడా రాయబడింది. అక్కడ ఈయన ఎక్కడైతే పాపాలు క్షమిస్తూ ఉన్నాడో అక్కడ పక్కన శాస్త్ర పరిసయ్యులు ఆయన ఏమన్నాడంటే దేవదోషం చేస్తున్నాడు, దేవదోషం అంటే పాపాలు క్షమించడానికి ఈయన ఎవడు అసలే దేవుడు తప్పని అక్కడ రాయబడింది. మళ్ళీ చెబుతారా? లూకా 7:48. అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో నేను చదవం. ఇంకా ఉంది. అప్పుడు ఆయనతో కూడా భోజనం మీద కూర్చున్న వారందరూ ఈ పాపములు క్షమించడానికి ఈయన ఎవడని తమలో తాము, అంటే పాపాలు క్షమించకూడదు అనేది శాస్త్ర పరిస్థితికి అర్థమైందండి. మాట్లాడదాం, మీకు అర్థమవుతుందండి. అంటే శాస్త్ర పరిస్థితులు ఏమనుకున్నారంటే పాపాలు క్షమించేవాడు మనుషుడు కాదు, ప్రవక్త కాదు, అటువంటి కుమారుడు కాదు, యేసోబు కుమారుడు కాదు, యేసు కూడా కాదు. పాపాలు క్షమించేది కేవలం దేవుడు ఒక్కడే. కానీ ఈయన క్షమిస్తున్నాడు ఏంటి అని కూర్చున్నాను అనమాట అక్కడ. మరి ఆయన క్షమిస్తున్నాడుగా చెప్పొచ్చండి. భూమి మీద స్వయంగా ఎవరి అనుమతి లేకుండా ఆయన నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అని కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఇలా అన్నీ ప్రతి చోట వారు తప్పుపట్టి ఏమన్నారంటే ఇది ఇతడు దేవదోషం చేయొచ్చును. అంటే పాపాలు క్షమించే దేవుడు తప్ప మానవుడు కాదు. కానీ యేసుక్రీస్తు భూమి మీద పాపాలు క్షమిస్తున్నాడు అంటే ఆయన మానవుడు మాత్రమే కాదు, దేవుడై ఉన్నాడండి ఆయన. ఇది సత్యం. ప్రైజ్ గాడ్. 7వ పాయింట్కి వద్దాం. నాకు టైం ఉంది, మీకు ఓపిక ఉందా? నాకు టైం ఉంది చెప్పడానికి, నా టైం ఉంది, మీకు ఓపిక ఉందా? ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 44:24 చదువుకుందాం. పేర లోకమును సృష్టించినవాడు లోకంలోకి వచ్చాడండి. లోకాన్ని సృష్టించిన వాడే లోకంలో ఉన్నాడండి. ఈ విషయం కూడా గుర్తించిన జనాలు. లోకాన్ని సృష్టించిన యెహోవాయే లోకంలో ఉన్నాడన్న సంగతి ఈ కాల ప్రవక్త చెప్పేదాకా ఏ వ్యక్తికి తెలియదు. వాక్యంలోంచి ఈ సత్యం వచ్చింది బయటికి. పేద యెషయా గ్రంథం 44:24 చదువుకుందాం. గర్భమును నిర్మించిన వాడు నీ విమోచకుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానకు నేనే సమస్తమును జరిగించుచున్నాను. నేను ఒక్కడనే ఎందుకంటే మధ్యలో ఇంకోటి దూరకుండా ఉండడానికి, లేదా దూరిపోడు వెళ్ళి ఉపయోగించే పరిశుద్ధాత్మ అక్కడ. నేను ఒక్కడైనా మాట అనిపోతే ప్రతివాడు అది నేనే అంటాడండి. అందుకే నొక్కి చెప్తుండే అక్కడ నేను ఒక్కడనే, ఇంకోటి లేడు, ఇంకొకడు లేడు, ఏ విషయంలో లేడు, ఇంకొకడు ఏ క్రియ విషయంలో లేడు. అంటే ఇక్కడ సమస్తం జరిగించేవాడు నేను అంటున్నాడు. తర్వాత ఇంకా చదవమ్మా. నేను ఒక్కడనే ఆకాశమును, ఇప్పుడు ఆకాశం విశాలపరిచింది ఎవరు? ఒక్కడే, ఇద్దరు లేరు. అంటే అందరు సృష్టికర్తలు కారు. ఆకాశాన్ని విష్ణు బ్రహ్మ మహేశ్వర వినాయకుడు వగేవరగా అందరూ సృష్టించలేదంటండి.
అండి ఈ ఆకాశాన్ని ఒక్కడే సృష్టించాడట. ప్రతి వారు అనుకున్నారు ఆకాశాన్ని దేవుడు చేశాడు, ఆకాశాన్ని మా దేవుడు మా దేవుడు మా దేవుడు చేశాడు. కాదు 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 కాదు, యెహోవా మాత్రమే ఆకాశాన్ని చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. అందుకే నేను ఒక్కనే అన్నాడు, ఎందుకంటే మధ్యలో బోలు తొండగలు దూరిపోతారు కాబట్టి. ఈ తాకోళ్ళు తొండలు దూరిపోతారు కాబట్టి, 2-3 శరీరాలు ఉన్నవాళ్ళు 2-3 కళ్ళు ఉన్నవాళ్ళు నా చేతులు ఉన్న దూరిపోతారు కాబట్టి నేను ఒక్కనే చెప్తాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక. అంటే సృష్టి అంతా ఎవరి మట్టుకలు పనిచేసుకుంటున్నారండి, మేము చేసామని. నో, ఆకాశాన్ని సృష్టించింది ఏ దేవుడు కాదు, ఏ దేవత కాదు, ఒకే ఒక్క దేవుడు, అది యెహోవా దేవుడు. చదవండి, స్పష్టంగా చెప్తున్నాడు. ఆకాశాన్ని మాత్రమే కాదు, భూమిని కూడా పరిచాను. అంటే భూమిని తయారు చేసింది కూడా నేనే. ఇప్పుడు భూమి సృష్టించింది ఎవరు? ఏ దేవుడు సృష్టించాడు భూమిని? ఏ దేవత సృష్టించింది? ఒకే ఒక్క దేవుడు చేశాడండి ప్రియారా. యెహోవా దేవుడు భూమిని ఆకాశం సృష్టిస్తే, ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడితే, మధ్యలో దూరిపోయి ఈయన సృష్టికర్త వాడు సృష్టికర్త అడ్డమైన ప్రతిభ సృష్టికర్త ఎదుగుతాడండి. అసలైన వాడు నిజమైన సృష్టికర్త అండి. అందుకే నేను ఒక్కడని చెప్పాడండి. ఇలాంటి జరుగుతాయి కాబట్టి నేను ఒక్కడే భూమిని ఆకాశం సృష్టించాను అన్నాడు. దీన్ని ఎవరు ఒప్పుకోవాలి? యూదులు ఒప్పుకోవాలి, అన్యులు ఒప్పుకోవాలి, ముస్లింలు ఒప్పుకోవాలి, క్రైస్తవులు ఒప్పుకోవాలి, భూమి మీద ప్రతి మనిషి ఒప్పుకోవాలి. ఆకాశాన్ని భూమిని ఒకే ఒక్క దేవుడు చేశాడు. ఆ దేవుడి పేరు యెహోవా పాత నిబంధనలో రాయబడింది. చదవడం, నేనే భూమిని పరిచిన వాడిని, నేనే ప్రవచనాలు వ్యర్థపరిచేవాడిని, సోదుగాను కూడా సోదుగాను కూడా వెర్రులను చేసేవాడు నేనే, జ్ఞానులను వెనక్కి తిప్పి వారి యొక్క విద్యను అవిద్యగా చేసేవాడు నేనే, నేనే నా సేవకుల మాటను రూఢిపరిచేవాడు. అబ్బబ్బబ్బ ఎంత మంచి మాట అండి. దేవుడు తన సేవకుడు చెప్పిన మాట దేవుడు అంటే ఏం చేస్తాడట? రూఢపరుస్తాడటండి. నన్ను తీసుకోగలిగితే, ఆ విధంగా ఆ మాటను తీసుకోగలిగితే. ఇవాళ ఒక ఆయన ఎస్పీబీ సుబ్బారావు గారు అంటామండి, మన చర్చకు వస్తున్నారు ఈ మధ్యకాలంలో, భార్య భర్తలు. ఆయన ఒక అద్భుత సాక్ష్యం చెప్పండి. నన్ను కలుసుకున్నప్పుడు నాకు అనిపించింది, నిజమా అనిపించింది అనమాట. నాకైతే చాలా వండర్ అనిపించింది. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నాకు ఒక మీటింగ్కి వెళ్ళి నాతో వచ్చాడనమాట ఆయన. నేను సాక్ష్యం చెప్పాలి మీ చర్చలో అన్నాడు. ఏంటని అన్నాడు, నా కళ్ళు 6 రోజుల నుంచి సరిగ్గా కనిపించలేదు, మస్తు కనిపిస్తున్నాయండి, చాలా మందులు వాడని చేశాను. ఓ రోజు ఆదివారం కూర్చుని అక్కడ వాక్యం వింటున్నాను. నేను వాక్యం వింటున్నప్పుడు మీ దగ్గర నుంచి ఒక వెలుగు నేరుగా దగ్గరికి వచ్చింది అన్నాడండి. అది స్పష్టంగా అనిపించింది నాకు. ఒక వెలుగు మీ దగ్గర నుంచి నడుచుకుంటూ దగ్గరికి వచ్చింది, నన్ను తాకింది, నాకు స్పష్టంగా చూడగలుగుతానని చెప్పాడండి. నేను చెప్పింది కాదు ఇది, అసలు ఆయన రావాలి ఈరోజు సాక్షి చెప్తా అన్నాడు ఆయన. నేను రాగానే ఆయన వెతుక్కున్నాను, వచ్చాడు లేదని చెప్పేసి. కానీ వచ్చేవారు వస్తాడు, ఆయన సాక్ష్యం ఇవ్వండిపోయారా అనుకున్నాను. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ఇప్పటి వరకు లోపలి సాక్ష్యాలైనా బయట సాక్ష్యాలు లేవనుకున్నాను, బయట సాక్ష్యాలు కూడా దేవుడు తీసుకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా అద్భుతమైన సాక్ష్యం అండి అది. మన మధ్యకాలంలో మొన్న పోయిన లార్డ్ సభ జరిగిన టైంలో ఒక కార్యం జరిగింది. సోదరి జాన్సీ సిస్టర్ గారు అక్కడ కూర్చున్నారు, చివరి కూర్చుంది. ఆమె ఇచ్చిన సాక్ష్యం తెలుసా అండి? నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే వెనక మంటలు లేచాయండి, మంటలు అగ్ని లేచినట్టుగా ఆమె అక్కడి నుంచి కూర్చుని చూసిందండి. ఎందుకంటే కళ్ళ దర్శనాలు కార్యాలు అందరికి రావండోయ్, కొందరికి మాత్రమే దేవుడు అనుమతిస్తాడు. ఎవరికి ఇవ్వాలో దేవుడు వారికి ఇస్తూ ఉంటాడు. వారి సాక్ష్యాలు మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. దేవుడు తన దాసుని మాటను దృఢపరచువాడు. చదువుదాం. నేను నెరవేర్చేవాడును. ఇక్కడ నేను ఒక్కడిని ఆకాశపడతాం, నేను ఒక్కడిని ఆకాశాన్ని చేశాను, భూమిని చేశాను, నేను ఒక్కని విషయాలు పరిచాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. ప్రైజ్ గాడ్. అంటే ఈ భూమిని ఆకాశాన్ని ఎవరు సృష్టించాడు? యెహోవా దేవుడు సృష్టించాడు. యెహోవా దేవుడు సృష్టించాడు బట్టి కొత్త నిబంధనకి వచ్చేద్దాం. మనం కొత్త నిబంధనకి వచ్చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము
10వ వచనంలో ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 1వ వచనం, లేదంటే 3వ వచనం చదువుదాం ఒకసారి. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. తర్వాత 10కి వచ్చేయండి. 10వ వచనం, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అక్కడ ఏం చెప్తాడంటే భూమి ఆకాశం యెహోవా అక్కడే సృష్టించాడు. ఇక్కడేమనంటే యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే ఈ లోకం శరీరధారికి వచ్చింది. ఇప్పుడు ఆ వాక్యమే సమస్తము చేసింది. ఆ చేసిన వాడు లోకంలోకి వచ్చాడు అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ స్పష్టంగా చెప్పాలంటే 1:10లో చదువు. ఆయన లోకములో ఉండేను. పట్టుకోండి పాయింట్ పట్టుకోండి. లోకమే వచ్చిన వాడి మూలంగా కలిగిందంట. అంటే ఆయన సృష్టించుకున్న పాత్రలో ఒక్కడినే నేను ఆకాశాన్ని, ఒక్కడినే భూమిని పరిచాను, సిద్ధపరిచాను, సృష్టించాను అని చెప్పిన ఆయన తాను సృష్టించిన సొంత భూమిలోనికి ఆయన అడుగుపెట్టి ఆయన సృష్టించిన లోకంలోనికి ఆయనే నివసించడానికి వచ్చాడండి. అంటే ఆయన సృష్టించిన లోకంలోనికి ఆయనే దేవుడిగా రాకుండా ఒక మానవుడిగా, కుమారుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. మన మధ్య నివసించిన ఆయన ఎవరో కాదు, పాత నిబంధన యెహోవా దేవుడు. లోకములో ఉండేను, లోకం ఆయన మూలముగా కలిగెను, లోకం ఆయన తెలుసుకొనలేదు. ఈ 3 పాయింట్లు అక్కడ ఉంటాయి. పేరు పెట్టుకోండి. లోకం అనేది ఆయన మూలం కలిగింది. లోకం అంటే భూమి ఆకాశం. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఆయన ఉన్నాడు. అయితే లోకం ఆయనను ఏముందట, ఎరిగి ఉండలేదట. పాత నిబంధన యెహోవా దేవుడు తాను సృష్టించిన ఆకాశాన్ని, సృష్టించిన భూమిని ఆత్మగా ఉండి దేవుడిగా ఉండి సృష్టించాడు. కానీ దేవుడు మానవుడిగా వచ్చి అందులో నివాసము చేశాడు. ప్రైజ్ గాడ్. ఇదేంటిది 7వ పాయింట్ అండి. సో 8వ పాయింట్ చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగాక. 8వ పాయింట్ ఏంటంటే సత్యవంతుడైన దేవుడు అండి. సత్యవంతుడైన దేవుడు. పాత నిబంధన చూద్దాం. 37వ అధ్యాయము 5వ వచనంలో పాత నిబంధనలో సత్యవంతుడు ఎవరో చూడండి. సత్యవంతుడు అంటే ఒకే ఒక్క సత్యం ఉంటుందని అర్థం. అక్కడ 2 సత్యములు ఉండవండి, ఒకే ఒక్క సత్యం ఉంటుంది. గుర్తుపెట్టుకుని పేరా. సత్యం అనగా నిజం, నిజం అనగా ఏదైతే ఉందో అదే నిజం. ప్రైజ్ గాడ్. ఇప్పుడు చెప్పమంటారా? ఇప్పుడు ఆ బయట వెలుగు ఉంది కదా, అది నిజమైన వెలుగు. ఇది కృత్రిమ వెలుగు అండి. ఇది ఒరిజినల్ కాదు, అది ఒరిజినల్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది నిజమైన వెలుగు? అలాగే యోహాను సువార్తలో కూడా నిజమైన వెలుగు ఉండేను, నిజమైన వెలుగు ఉండేను, అది మనుషులు వెలిగించుచుండేను, మనుషులు దాన్ని గుర్తించలేదట అండి. నిజమైన వెలుగు అంటే ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన వెలుగే ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడంటే, ఇక్కడ చదువుదాం. నా ఆత్మని చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా అంటున్నాడు ఇక్కడ. అంటే యెహోవాయే సత్యదేవుడు. సత్యం అనగా ఏదైతే ఉన్నదో, ఏదైతే నిజమో, ఏదైతే ఉందో అదే సత్యం. దేవునికి స్తోత్రం కలిగాక. యెహోవా సత్యదేవా అని సంబోధించాడండి. కొత్త నిబంధనలో చూద్దాం. మనం కొత్త నిబంధనలోకి వచ్చేద్దాం. పేరు మనం రోమపత్రిక 3:4 వచనం చూద్దాం. కొత్త నిబంధనలో దేవుడైన యెహోవా కోసము పౌలు గారు చెప్పిన ఒక మాట ఉంది. పౌలు యెహోవాని వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడు చూడండి, చదువుదాం. రోమపత్రిక 3:4 తీర్చబడినట్లును నువ్వు వ్యాజ్యమైనప్పుడు గెలిచినట్లు. చూడండి, ప్రతి మనుషుడు అబద్ధకుడు కానీ ఏమన్ దేవుడే సత్యవంతుడు అంటండి. దేవుడే సత్యవంతుడు అన్నాడు అక్కడ పాత నిబంధనలో యెహోవా నీవే సత్యవంతుడు అన్నాడు. ఇప్పుడు పౌలు చెప్పిన పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో చెప్పిన సత్యవంతుడు ఎవరు? దేవుడని యెహోవా. గ్లోరీ టు గాడ్. యోహాను సువార్త 1:14లో ఆ వాక్యం శరీరధారై కృప సత్య, అదిగో సత్యం అక్కడ వచ్చేసిందండి. మత్తయి అది యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును, జీవనై ఉన్నాడు. ఇప్పుడు ఆయనే సత్యమై ఉన్నాడు.
అంటే సత్యవంతుడు ఎవరు తెలుసా? ఇప్పుడు ఆయనే. ఇప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తున్నాం 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే సత్యం అంటున్నాడు. గ్లోరీ టు గాడ్. యోహాను సువార్త 1:14లో ఆయన కృప సత్యసంపుడుగా వచ్చాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇక్కడ పాత నిబంధనలో దేవుడు యెహోవా సత్యవంతుడిగా పిలువబడ్డాడు. కొత్త నిబంధనలో కూడా ఈయన కూడా సత్యవంతుడిగా పిలువబడ్డాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను పేరా. ఎన్నో నెంబర్ అండి? 9. రాసుకున్నారా? 9వది స్వస్థపరచువాడు ఎవరు? ఇది చెప్పి ఆపేస్తాను ఇక నేను. స్వస్థపరచువాడు ఎవడు? పాత నిబంధన ప్రకారంగా చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం ఒకటి చదవండి. ద్వితీయోపదేశకాండము 32, 39 మరొకటి చదవండి. నిర్గమాకాండం 15, 21, ద్వితీయోపదేశకాండము 32, 39 ఒకరు దయచేసి ఇద్దరు చదవండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టల నుండి అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరిచి యెహోవా అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. అంటే ఐగుప్తులో వచ్చిన రోగాలు ఏమున్నాయి? ఆ రోగాలు ఒక్కడ కూడా రానివ్వను, ఎందుకంటే నేను మీకు స్వస్థపరచు అని ఉన్నాను. కానీ నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవించాలంటున్నాడు. గ్లోరీ టు గాడ్. నా కట్టడలను, నా విధులను అనుసరించి పాటించిన ఐగుప్తులో రోగాలు ఏది రానివ్వను, ఎందుకంటే స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడండి ఆయన. అంటే పాత నిబంధనలో స్వస్థపరచువాడు యెహోవాగా ఉన్నాడు. ఇంకా చెప్పంటారా? ఇంకో వచ్చిన కూడా చెప్పాను మీకు, నేను చదవండి. ఇందా చెప్పినప్పుడు ఏం చేశారు? ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అంటే ఇక్కడ అన్నిటికీ అక్కడ మాట ఉంది. అక్కడ స్వస్థపరచువాడు నేనే అన్నాడండి. ఇక్కడేమో స్వస్థపరిచే యెహోవా అని అన్నాడు, మరో చోటేమో స్వస్థపరచువాడు నేను అంటున్నాడండి. అంటే పాత నిబంధనల యెహోవా దేవుడే స్వస్థపరచువాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం వద్దాం ఇప్పుడు లూకాసు సువార్త 4:40 వచనంలో స్వస్థపరచువాడు భూమి మీద కనిపిస్తున్నాడండి. 4:40 అది సాయంకాల సమయం, సూర్యాస్తమయ సమయం. ఆమేన్, ఆమేన్. ఆ టైంలో సాయంకాల సమయంలో, ఆ సూర్యాస్త సమయంలో యేసు ప్రభు ఉన్న చోటకి ఎవరెవరు వచ్చారు చూడండి, చదువుదాం. రకరకాల వ్యాధులు చదవమ్మా. తీసుకుని వచ్చేది ప్రతి వాడి మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరిచాను. అక్కడ సకల విద్యులు, సకల వ్యాధులు, రకరకాల వ్యాధులు గల వారిని అందరిని తీసుకొచ్చారండి. యేసు ప్రభు ఏం చేశాడంటే, ప్రతి వారి మీద చేతుల నుంచి ప్రాణం చేశాడు, స్వస్థపరచబడ్డారు. అదే యేసు ప్రభు ఒకసారి ఇంట్లో వాక్యం చెప్తుంటే ఇల్లంతా కిక్కిరిసిపోయింది. అప్పుడు నలుగురు సహోదరులు, నలుగురు బ్రదర్స్ అండి, మంచకొడికి 4 ఉన్నట్టుగా మంచం మీద పడుకున్న పక్షివాత గలవాడిని 4 కాళ్ళతో లేపి నలుగురు కూడా మోసుకుని వచ్చి ఏమండి పైకి, ఇంటి మీద పై కప్పు తీసి అక్కడ పెంకులను తీసేసి అండి మంచాన్ని తాళ్ళుతో యేసు ప్రభు వచ్చేవాడు దించారంటండి. ఒక రోగిని, పక్షివాయు గలవాడిని మోసుకొచ్చిన వారు అంటండి అతనికి స్నేహితులు అంటవాడు. ఈ కాల ప్రవర్తన అన్నాడు. స్నేహితులు పక్షివాయు గలవాడు కదని చెప్పి ఆయన పక్కన పెట్టలేదంటే వాడు ఏ స్థితిలో ఉన్నా కూడా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. డబ్బుని లేకపోయినాయి, పేరుని లేకపోయినాయి, మంచిగా చెడ్డ ఏది జరిగినా సరే నేనున్నాను అని చెప్పే 4 స్నేహితులు అతనికి ఉన్నారట. పక్షివాయు గలవాడు చాలా సంవత్సరాలు మంచం మీద పడి ఉన్నాడు. ఎప్పుడైతే 4 స్నేహితులు వెళ్ళి యేసు ప్రభు సువార్తలో విన్న అద్భుతాలు, స్వస్థలు చూచి విని వారికి విశ్వాసాన్ని బట్టి అతనికి వచ్చి ఖచ్చితంగా ఈ స్థితి నుంచి నువ్వు బయటకు వస్తావు, నేను మేము కాపాడుకుంటామని స్నేహితులు వచ్చి అతను ఒప్పించి మంచం లేపి తీసుకెళ్లారట. 4 కోళ్ళు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త అండి. 4 కోళ్ళు, 4 సువార్తలు, 4 స్నేహితులు, 4 సువార్తలు. దేవునికి స్తోత్రం కలగాక. ఈ 4 సువార్తలు ఎక్కడ తీసుకొస్తా? అపోస్తల కార్యములు ఎదుగు తీసుకొస్తున్నాయి, పరిశుద్ధాత్మ కార్యములు ఎదుగు తీసుకొస్తున్నాయి.
గ్లోరీ టు గాడ్. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మరి మీకు అర్థమైతే ఎంజాయ్ చేస్తారండి. మీరు ఇందులో ఇన్వాల్వ్ అయితే ఎంజాయ్ చేస్తారు. పాత నిబంధన యెహోవా దేవుడు స్వస్థపరచుబడిగా ఉన్నాడు. కొత్త నిబంధన యెహోవా దేవుడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ భూమి మీద శరీరం ధరిగి ఉన్నప్పుడు ఆయన కూడా ఒక్కొక్కరిని స్వస్థపరచుకుంటూ వస్తున్నాడు అండి. ఆయన పైకి చూస్తే ఆ మంచం కిందకు దింపుతున్న నలుగురిని చూసాడు ఆయన. అసలు నలుగురికి ఉన్న విశ్వాసం చాలా గొప్పదండి. మత్తయి చదవండి, విశ్వాసం పెరిగిద్ది. స్వస్థల విషయంలో, భక్తి విషయంలో. మార్కు సువార్త చదవండి, మార్కు సువార్త, భక్తి పెరిగిద్ది. లూకా సువార్త చదవండి, విశ్వాసం పెరిగిద్ది. యోహాను సువార్త చదవండి, దైవత్వం ఏంటో అర్థమవుతుంది. ఈ 4 జీవులు 4 స్నేహితులండి. ఈ 4 సువార్తలు ఇక్కడ ఒక పక్షివాయువుతో ఉన్న వ్యక్తి చచ్చుబడిపోయిన వ్యక్తికి, చచ్చుబడిపోయిన సంఘానికి సాదృశ్యంగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. అంటే పూర్తిగా చచ్చిపోలే. పక్షివాయం అనేది ఒక పక్క మాత్రమే చచ్చిపోద్ది. నా టైం లేదు దాని మీద మాట్లాడుతాను, ఇక్కడ చెప్పాలి తప్పదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే సగం చచ్చిపడిపోయింది, సగం పనిచేస్తుంది. అంటే సంఘం ఎలాగొంది తెలుసా? చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చాలా గొప్ప వ్యక్తులండి. నాకు మేలు చేశారు, నాకు ఆయాసం తగ్గించారు, నా అరుపులు తగ్గించారు, నాకు గుండెకోత ఆపారు. మీకు వందనాలు, స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగాక. ఒక మర్మం అర్థమే నాకు. ఈ మర్మంలో ఒక మర్మం తెలిసింది ఈరోజు. నాకు తెలిసిందని మీకు తెలిసిపోయింది. హల్లెలూయా. అదిగో అదే మర్మం. నేను ఎన్నాళ్ళు గట్టిగా అరిసి ఇంత సమయం 20 సంవత్సరాలు వెయిట్ చేశాను అనిపించింది మాట నాకు. ఇప్పుడు ఇన్నాళ్ళకి బయలుపడింది మర్మం. బాబు నువ్వు స్లోగా అంటే గట్టిగా అంటారు నాయన అని చెప్పి దేవుడు చెప్పాడు ఇప్పుడు అన్నట్టుంది. దేవుని మహిమ కలుగాక. అది సత్యం. ఇదే నిత్యం పాటించండి. మీరు ఆరోగ్యం, నేను ఆరోగ్యం ఉంటాను. దేవునికి మహిమ కలుగాక. చూడండి నా ప్రియ సోదరులారా, అక్కడ చచ్చుబడిపోయిన సంఘం అండి. దాని సంతోషం ఏంటంటే అది లౌకిక సంఘ కాలం. ఆ టైంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త దాటి, ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు 4 స్నేహితులు అంటే ఈ 4 సువార్తలు నీకు ఎక్కడ తీసుకొస్తాయంటే అద్భుతాలు ఎద్దుకు తీసుకొస్తాయి. చెప్పొచ్చా? అపోస్తల కార్యాల గ్రంథం కాదంటే అది ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథం అని చెప్తున్నాడండి. పరిశుద్ధాత్మ కార్యములకు చేర్చే తెలుసా? 4 చేర్చారు. యేసుప్రభు అక్కడ ఉన్నాడు, అది పరిశుద్ధాత్మ. అక్కడే స్వస్థత, అక్కడే అద్భుతం, అక్కడే జీవము, అక్కడే జీవాహారం ఉంది, అక్కడే క్షమాపణ ఉంది, అక్కడే స్వస్థత ఉన్నది. కాబట్టి ఆ 4 మోసుకుని వచ్చి అక్కడ దించారండి. అక్కడ ఈరోజు మనం సరైన ప్లేస్లోకి వచ్చి కూర్చున్నామండి. స్వస్థత గలవాడు ఇక్కడ ఉన్నాడండి. నేను క్షమించగలవాడు ఇక్కడ ఉన్నాడండి. ఆయన నీకు జీవాహారం ఇచ్చి పోషించేవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రియారా, పాత నిబంధన యెహోవా దేవుడు ఇక్కడ శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు భూమి మీద. ప్రియారా, దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. నేను చెల్లిపడతాను అందరూ కూడా. దేవుని స్తోత్రం చెప్పుకుందాం. అద్భుతమైన వర్తమానం దేవుడు ఇచ్చిన దీన్ని మహిమపరుచుకుందాం. ఆయన దైవత్వం యొక్క మర్మం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు చాలా సామాన్యంగా ఉండి తన క్రియల ద్వారా తాను ఏమై ఉన్నాడో ఒక్కొక్కడికైనా మర్మాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఓ ఎంత అద్భుతమైన కరుడు. చూద్దామా? హల్లెలూయా. చూద్దాం హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధుర